మానవాళికి మనం మళ్ళీ అందించవలసిన అనుభవ జ్ఞానం. మరి నా అనుభవం, మరి పత్రిజీ గురువు గారు కూడా అనుభవమే అసలైన జ్ఞానం అంటాడు అని అన్నారు. కాబట్టి మరి ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మరి పత్రిజీ గురువు గారి ధ్యానం ద్వారా మేము తెలుసుకున్న అనుభవ జ్ఞానాన్ని, మరి మానవుని యొక్క జీవిత లక్ష్యం ఏంటి, మరి అదంతా మనము ఈరోజు తెలుసుకుందాం. మళ్ళీ మనకు ఎందరో మహానుభావులు భూమి మీదకి వచ్చి ఎంతో మరి జ్ఞానాన్ని మనకు మానవాళికి అందిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఈరోజు పరమ గురువులైనటువంటి గురువు గారి ద్వారా మనకి ఈ జ్ఞానం అందింది. మరి బ్రహ్మం గారు కూడా అంటారు, నువ్వెవరో, నీ జన్మం ఎందుకో నిజం తెలుసుకో జీవా అని. మరి ఈ భూమి మీదకి మనం ఎవరం అసలు? రమణ మహర్షి కూడా అంటాడు, నిన్ను నువ్వు తెలుసుకో అంటాడు. మరి నిన్ను నువ్వు అంటే మనం అసలు ఎవరము? మనము మరి రమణ మహర్షి దగ్గరికి అందరూ వెళ్తున్నప్పుడు వాళ్ళ సమస్యలు వాళ్ళు ఏదో చెప్తున్నప్పుడు నిన్ను నువ్వు తెలుసుకో అనేవారు, నువ్వెవరో తెలుసుకో అనేవాళ్ళు. మరి ఎవరం అసలు? మనకు కనిపించే ఈ రూపమా, ఈ నామమా, మరి ఆడనా మగనా, ఇవన్నీ మనం ఎవరం అసలు? ఏది మనం సత్యము అనేది మనం తెలుసుకోవడానికి రమణ మహర్షి మన పరమ గురువులందరూ ఎంతమందో మనకు సత్యం తెలియజెప్పడం కోసము ఎన్నో మనకి మానవాళికి అందించడం జరిగింది. మరి ఎందరో మహానుభావులు భూమి మీదకి వచ్చి పరమ గురువు మండలంతా 108 మంది పరమ గురువులందరూ భూమి మీదకి వచ్చి ఎందరో మహానుభావులు మనకి మానవాళి కోసము, లోక కళ్యాణం కోసము ఎంతో జ్ఞానాన్ని మనకు పంచుతూనే ఉన్నారు. కానీ మానవాళి ఆ సత్యమైన జ్ఞానాన్ని మనం తెలుసుకోలేక పునరపి జననం పునరపి మరణం, ఆ చావు పుట్టుకల మధ్యన తిరుగుతున్నాము. కాబట్టి మనకి ఈరోజు పత్రిజీ ద్వారా ఆ జీవిత సత్యం అనేది మనకి ఈరోజు తెలుసుకున్నాము. మరి నువ్వెవరో, నీ జన్మం ఎందుకో నిజం తెలుసుకో జీవా అంటే అసలు మనం ఎవరం? కనిపించే దేహాలమై, నామాలమై, రూపాలమా, అమ్మమా, మరి భార్యనా, మరి బిడ్డమా, ఎవరం అసలు? మనం కాదు. ఇదంతా ఏది సత్యము, అసలైన సత్యం ఏది అని మనం తెలుసుకోవడానికి భూమి మీదకి వస్తున్నాం. కానీ మనం వచ్చిన పని మర్చిపోయి మనం ఎవరో మరి ఆ సత్యం అనేది తెలుసుకోవడం కోసం ఈ భూమి మీదకి వస్తూనే ఉన్నాం. కానీ అన్ని జన్మల్లో మానవ జన్మ ఉత్తమోత్తమము అని అన్నారు. కాబట్టి మానవ జన్మలో మనకి సాధన చేసి సత్యం తెలుసుకోవడానికి చాలా గొప్ప అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అన్ని జన్మల్లో మానవ జన్మ ఉత్తమోత్తమం. ఎందుకు అంటే అన్ని జన్మల్లో మనకి వెనుముక్క అడ్డంగా ఉంటుంది. కాబట్టి మనకి సాధన చేసి సత్యం తెలుసుకోవడానికి చాలా అవకాశాలు తక్కువ. కాబట్టి మనకి ఈ మానవ జన్మలో వెనుముక నిటారుగా ఉంటుంది. మనం సాధన చేసి సత్యం తెలుసుకోవడానికి చాలా గొప్ప అవకాశం. కాబట్టి మరి ఈ ధ్యానం 2012లో నేను అనారోగ్యరీత్యా ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. మరి కానీ పరమ గురువుల ద్వారా అలా నేను ఆ ధ్యానం అనేది మా గ్రామంలో పెట్టినప్పుడు 40 రోజులు నేను క్లాసెస్కి అటెండ్ కాలేదు. మా అత్తమ్మ వాళ్ళు వెళ్ళేవారు. నాకు మరి అక్కడ సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని ధ్యానం అని వాళ్ళు ఆరోగ్యం గురించి మా అత్తమ్మకి తెలిసింది, ఆరోగ్యం బాగా అవుతుందంట అని. నాకు హెల్త్ ఇష్యూస్ ఉండేవి. కాబట్టి మా అత్తమ్మ చెప్పడం ద్వారా నేను అక్కడికి వెళ్ళి ధ్యానం చేయడం ద్వారా మరి పరమ గురువులు అందించినటువంటి ఈ 3 గొప్ప కాన్సెప్ట్ మనకి ఈరోజు నాకు ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్యజ్ఞాన ప్రసాదని 3 ఆ గురువు ద్వారా నాకు అందడం జరిగింది. మరి గురువు అందించిన ఈ జ్ఞానాన్ని అందరికీ పంచాలన్నదే నా ఏకైక లక్ష్యం. మరి భూమి మీదకి మనం ఎందుకు వస్తున్నాము అందరం? మరి ఆ పుట్టుకకు కారణం ఏంది? మనము మళ్ళీ పుట్టిన తర్వాత ఉన్నన్నాళ్ళు మనం ఏం చేసుకుంటే ఏ స్థితికి ఎదుగుతాము అన్న సత్యము ఈ ధ్యానం ద్వారా నేను తెలుసుకున్న సత్యాన్ని నేను అందరికీ అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి అలా ప్రతిరోజు ధ్యానం చేసేటప్పుడు నా అంతరాత్మ నాకు అన్ని చెప్పేటివి. అలా మనతో మనం గడిపినప్పుడు ప్రతిరోజు అరగంట అయినా నీతో గడపకపోతే గొప్ప గురువునే కోల్పోతావు అని అన్నారు. నీలోని అనంతమైన జ్ఞానం ఉంది అన్నారు. లక్ష్యాన్ని చేరేంత వరకు విశ్రమించకు అన్నారు. కాబట్టి అలా మనం ప్రతిరోజు మనతో మనం గడుపుతా ఉంటే మన లోపల ఉన్న అనంతమైన జ్ఞానం ఆడ ఏం లేదమ్మా,
సర్వం మనలోనే ఉంది అంటారు పెద్దలు. పెద్దలు కొన్ని ఎన్నో వాళ్ళ అనుభవంతో జ్ఞానం పొందిన ఆ జ్ఞానమైన ఆ భాండాగారాన్ని మనకు పెద్దలు అందించడం జరిగిపోయింది. పెద్దలు అందించిన ఆ జ్ఞానాన్ని నేను ఇలా కూర్చునేటప్పుడు నా అంతరాత్మ నాకు చెప్పేది అనమాట. అంటే గత జన్మలో ఈ ఆత్మ ఏం నేర్చుకోయిందో మరి అలా నాకు కూర్చుంటే అయిపోయా. ఇలా నాకు అన్ని నా అంతరాత్మ నాకు చెప్పేదన్నమాట. మరి సంతకు వచ్చినాం, సంత చేసుకోవాలి, దీపం ఉండంగా ఇల్లు చక్కదిద్దుకోవాలి, ఇలాంటివన్నీ కొన్ని నాకు అంతరాత్మ చెప్పేది. సంతకు వచ్చినామంటే అది అంటే మంచి ఏదో చెడు ఏదో భూమి మీదకి తెలుసుకోవడానికి మనం భూమి మీదకి వచ్చినాం అనేది నాకు అర్థమైంది. మరి దీపం ఉండంగా ఇల్లు చక్కదిద్దుకోవాలంటే మనకి ఈ చేతులు కాలినా కాకులు పట్టుకొని ప్రయోజనం లేదు అని ఆ మాటకి అర్థం పరమార్థం ప్రతిదీ నాకు లోపల నుంచి దానికి అర్థమవుతా ఉంది. ఏంటి అసలు అంటే మనం ఉన్నన్నాళ్ళు ఇప్పుడు మనకి ఈ జన్మ వచ్చింది. మరి తల్లిదండ్రుల ద్వారా భగవంతుని ఎన్నో జన్మల సంస్కారం ద్వారా మానవ జన్మను మనము ఉన్నాము ఇప్పుడు. కాబట్టి మరి మనకి భగవంతుడు మన ఈపు మన జ్ఞానం అంటారు. మరి ఎన్నో మనకి భగవంతుడు ఇచ్చినాడు, కానీ దాని యొక్క విలువలు మనం తెలుసుకోలేక జన్మలను వ్యర్థం చేసుకుంటున్నాము. నేను స్వయంగా అనుభవంతో పొందిన జ్ఞానాన్ని నేను ఇక్కడ పంచుతున్నాను. మరి ఇక్కడ అలాగా మనం అమ్మనిచ్చినాడు, నాన్ననిచ్చినాడు, మరి అన్నం ఆకలైనప్పుడు మరి అన్నము ఇచ్చినాడు. మరి మళ్ళీ కొందరు కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, నాన్న లేని వాళ్ళు ఉన్నారు, చేతులు లేని వాళ్ళు, ఎన్నో సమస్యల్లో ఇల్లు లేని వాళ్ళు, ఎన్నో భూమి మీద ఎన్నో సమస్యలతో ఉన్నారు ప్రపంచంలో. కానీ మనకు మన ఈపు మనం జ్ఞానం అంటారు. కానీ భగవంతుడు మనకి 199 ఇచ్చినాడు. కానీ మనకు ఆ విలువలు తెలియక మనం ఒక్కటి లేదు, ఒకటి సరే మనకి అనిపించిన దాన్ని ఆ ఒక్క దేవుడు భగవంతుడు ఇచ్చిన 99 ఆ గొప్ప విలువలను మనం తెలుసుకోలేక మన జన్మలను మనం వ్యర్థం చేసుకుంటున్నాం. కాబట్టి మనకి ఇన్ని ఇచ్చిన దాంతో మన జన్మను మనము స్వార్థకం చేసుకోవాలని నేను అనుభవంతో నాకు ఈ ధ్యానం ద్వారా నేను తెలుసుకున్నాను. చూడండి, ఇప్పుడు మనకు తెలియనప్పుడు పక్క వాళ్ళు చెప్పినప్పుడన్నా తెలుసుకోవాలా అంటారు. అంటే ఎందుకు అంటే పరమాత్మ భగవంతుడు సర్వాంతయామి అంటారు. మరి భగవంతుడు సర్వాంతయామి అన్నప్పుడు అందరిలో అంతటా ఉన్నది ఆ పరమాత్మే. మనం ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకు అంటే సత్యం తెలుసుకోవడానికి వచ్చినాం. మనం ఎవరమో, మన జన్మం ఎందుకు, అసలు భూమి మీదకి ఎందుకు వస్తున్నాము అన్న సత్యాలను మనం తెలుసుకోవడానికే ఈ భూమి మీదకి మనం వస్తున్నాము. కానీ మాయలో పడిపోయి భౌతికమైన ఆ విషయాలపై మళ్ళా మనము ప్రపంచంలో పరిగెత్తుతున్నాము. అంటే ఏదో పుడుతున్నాము, ఏదో చదువుతున్నాము, మళ్ళీ ఏదో జాబ్ చేస్తున్నారు, ఏదో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పిల్లలను అంటున్నాము, మరి ఉద్యోగాలు చేస్తున్నాము, డబ్బులు సంపాదిస్తున్నాము, ఆస్తులు సంపాదిస్తున్నాము, పిల్లలకు పెళ్ళిళ్ళు చేశాము, మరి ఏదో ఇంకా మనవళ్ళు పుట్టారు, ఇంకా ఇదే గొప్ప జీవితానికి అర్థం పరమార్థం అనుకుంటున్నాము. కానీ కానే కాదు. మనం వచ్చింది అందుకు కాదు. కానీ సంసారం సయ్య సన్యాసి సయ్య అంటే సంసారం అంటే ఈ సంసారం అనే ఒక ధర్మ మార్గంలో మనం ఉన్నప్పుడు మనకు సత్యం అనేది ఏందనేది అర్థం కావడానికి మనం సంసారంలో మనము ఈ భౌతిక అంటే ఈ యొక్క భార్య భర్త అమ్మ నాన్న వీటిలో మనము ఉండి మనం ఎంతో జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మనం ఒక కుటుంబంలో మనం జన్మ తీసుకోవడం జరిగింది. అలా మనము తీసుకున్న తర్వాత మళ్ళీ మనం వచ్చిన పని ఏందో మర్చిపోయి భౌతికమైన విషయాలపై మనం ఈ జగమే ఒక మాయ, ఈ బతికే ఒక మాయ, వేదాలలో సారం ఇంతేనయ్యా. మళ్ళీ ఇదంతా మనము ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చినాం. మనకు తెలియనప్పుడు ఇరుగు పొరుగు వారిని చూసన్నా తెలుసుకోవాలి అన్నారు. మరి అలా ఎవరన్నా పక్క వాళ్ళు అవి ఇవి చేస్తూ ఉంటారు. ఒకరిని చూసినప్పుడు ఇలా ఉండకూడదు అని మన అంతరాత్మ మనకు చెప్తుంటది. మరి ఇంకొకరిని చూసినప్పుడు ఇలా ఉండాలి అని మన అంతరాత్మ చెప్తుంటది. అలా మనము ఇక్కడ అందరి నుంచి నేర్చుకోవడానికి భూమి మీదకి వచ్చినాం. ఆ విషయం అంతా మర్చిపోయి ఎప్పుడు మనతో మనం గడిపినాము అంటే ఈ యొక్క విషయాలు తర్వాత ఏదో మేము కూడా గతంలో మామూలుగా అంటే ధ్యానంలోకి రాకముందుకు అసలు జీరో, అసలు నేనేం మాట్లాడుతున్నాను, నేనేం చేస్తున్నాను నాకు తెలిసేది కాదు. ఎవరన్నా ఏమైనా చెప్తున్నా అర్థం చేసుకోలేని అవగాహన లేని స్థితి అన్నమాట.
అలాంటి జీరో స్థితిలో ఉన్నప్పుడు నేను ప్రతిదానికి భయపడేదాన్ని, బాధపడేదాన్ని. అలా ఊకే చేయడం, తినడం వచ్చు. అంతే తెలుసు నాకు. ఏం తెలియదు ఇంకా. అలా మళ్ళా పెళ్ళయింది, పిల్లలు పుట్టారు. కానీ ఈ సత్యజ్ఞానం అనేది తెలియదనమాట. ఎప్పుడైతే ఈ ధ్యానం ద్వారా ప్రతీది అసలు మనం భూమి మీదకి ఎందుకు వచ్చినాము, ఏం చేసుకోవాలి, ఏం చేసుకుంటే మనం ఎలాంటి స్థితికి ఎదుగుతాము, ఉద్ధరేత ఆత్మానం అంటే మన ఆత్మను మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి భూమి మీదకి వచ్చినాం. మానవుడి నుంచి మాధవుడిగా ఎదగడానికి మనం భూమి మీదకి వచ్చినాం. ఇదంతా మర్చిపోయి ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అని సత్యం తెలుసుకోలేక మనం జీవిస్తున్నాడు మానవుడు. కానీ ఎప్పుడైతే ఈ ధ్యానాన్ని అందరు వచ్చి చెప్తూనే ఉన్నారు, రామావతారంలో రాముడు మానవుడు ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే రాముడు మళ్ళీ మానవుడి నుంచి మాధవుడిగా ఎదిగాడు. అలా మనం కూడా అలాంటి స్థితికి ఎదగడానికి అందరికీ అవకాశాలు ఉన్నాయి. మరి మానవుడే మాధవుడు. మరి అంటే మనం అసలు ఎవరము, భగవంతుని మరి ఆయన పరమాత్మలో నుంచి వచ్చిన అంశాలము. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలి. లేకపోతే మనము పునరపి జననం, పునరపి మరణం అలా తిరుగుతూ ఉండాల్సింది వస్తుంది. తెలియక చేస్తున్న ఆ కర్మ ఫలితాల వల్ల మనం ఆ కర్మ ఫలితాలు అనుభవించడానికి మళ్ళీ భూమి మీదకి రావాల్సి ఉంటుంది. అదే ఎప్పుడైతే ఈ సత్య జ్ఞానం అనేది మనం తెలుసుకున్నప్పుడు, సరైన కర్మ చేసినప్పుడు మరి మనకి ఇలాంటి జన్మలు ఉండవు అనేది నేను అనుభవపూర్వకంగా నేను ఈ ధ్యానం ద్వారా నాకు ఈ సత్యం అనేది అవగతం అయ్యింది. మరి ఎప్పుడైతే ఈ సత్యం అనేది అవగతమైనప్పుడు ఓకే, మరి నేను తెలుసుకున్న సత్యాన్ని అందరికీ అందించాలా అన్న తపనతో నేను ఇంకా ఎప్పుడైతే నాకు ఈ సత్యం తెలిసిందో అందరికీ నేను భూమి మీదకి ఎందుకు వచ్చాను, మరి అది ప్రతిదీ నాకు అర్థమైపోయింది. అదే ఎవరు కనిపించినా నేను ఇంకా భౌతికం మీద నాకు ధ్యాస లేదు. ఇంకా ఏంటి అసలు నేను స్వయంగా అన్ని తెలుసుకున్నాను. నా అనుభవంతో నేను అసలు ఈ భార్య బిడ్డలు, సతులు మాయ, సంసారం మాయ, ఇదంతా వచ్చి చెప్తున్నారు. అంటే ఇదంతా మాయ. మరి ఎవరు ఎంటరారు, ఏది ఎంటరాదు, నువ్వు చేసుకున్నది నీ ఎంటొస్తుంది అన్న దానము ధర్మము అలాంటిది అంతా మరి మన పెద్దలు మనకు అందించడం జరిగింది. మళ్ళీ ఎప్పుడైతే మనం ఇలాంటి ఈ ఈ సత్యజ్ఞానాన్ని మనం తెలుసుకుంటాము, అప్పుడు పరిపూర్ణమైన జీవితాన్ని మనం జీవించడానికి ఎంతో గొప్ప అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి అక్కడ నేను ఇలా ధ్యానం చేయంగా నాకు అన్నీ నా అంతరాత్మ చెప్పేదనమాట. కూర్చుంటే ఎలా మనం మాట్లాడుతున్న మాట నుంచి చేస్తున్న పని నుంచి రైట్ రాంగ్ లెక్క నా అంతరాత్మ చెప్పేది. అప్పుడు నా తప్పులు నేను సరిదిద్దుకుంటూ సరైన జీవనంలో ఉంటూ నేను ధ్యానం చేసుకుంటుంటే, సరే ధ్యానాగ్ని కర్మ దగ్ధానం అని ఉంది. మనం ఎప్పుడో జన్మలో చేసుకున్న కర్మ ఫలితం వల్లనే మనకు ఈ శరీర పరంగా మనము ఈ కర్మానుసారము మనకి అనారోగ్య రీత్యా మనకి అనుభవించాల్సిన స్థితి ఉంది. ఎప్పుడైతే మనము ధ్యానం చేస్తే మనం తెలుసో తెలియకో చేసిన పాప కర్మలన్నీ ధ్యానం అనే అగ్నిలో కాలి బూడిద అయిపోతాయి అన్నది నేను ఈ ధ్యానం చేసిన తర్వాత, ఈ ధ్యానం అనేది ఎలాంటిదంటే ఒక యజ్ఞం లాంటిది. కోటి పూజలు కోటి యజ్ఞాలు చేస్తే వచ్చే ఫలితం ఈ ధ్యానంలో ఉంది అని చెప్పడం జరిగింది. మరి నాకే హెల్త్ ఇష్యూస్ వచ్చి హాస్పిటల్కి అక్కడ ఇక్కడ తిరిగేటప్పుడు నాకు తృప్తి ఉండేది కాదు. ఎప్పుడైతే ఈ ధ్యానం చేసి ఈ సత్యజ్ఞానం అర్థమైనప్పుడు నాకు చాలా తృప్తిగా ఉంది. ఇంకా అలా అందరూ ఈ ప్రపంచంలో ఎన్ని ఉన్నా, ఎంతమంది ఉన్నా ఏదో తెలియని వెలతిలాగా భూమి మీద జీవిస్తున్నాం. నేను కూడా ఒకప్పుడు ధ్యానం చేయకముందుకు మంచి భర్త ఉన్నాడు, మంచి అత్తమామలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, తినడానికి ఉంది, పెట్టడానికి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఏదో వెలితిలాగా నా లోపల బాధగా ఉండేది. ఎప్పుడైతే ధ్యానం చేసిన తర్వాత నాకు ఈ జ్ఞానం అందిన తర్వాత ఎంతో నేను పరిపూర్ణమైన ఆ స్థితిలో నేను బాధ లేని స్థితిలో నేను ఈరోజు జీవించగలుగుతున్నాను. అలా అందరికీ ఆ స్థితి ఈ ధ్యానం ద్వారా వస్తుంది అనే సత్యం నేను తెలుసుకొని ఈ మానవాళికి మరి అందించాల్సిన, గురువు ఇచ్చిన ఈ ప్రసాదాన్ని అందరికీ అందించాల్సిన బాధ్యత నాపై ఉంది అని ఈ భూమి మీదకి నేను ధ్యాన ప్రచారం చేయడానికి, జ్ఞానాన్ని మరి గురువులు ఇచ్చిన జ్ఞానాన్ని పంచాలి అన్న సత్యం నేను అవగతమైన తర్వాత ప్రతి ఒక్కరికి కనిపించిన వాళ్ళకంతా
ధ్యానం ద్వారా అన్ని సమస్యలకి పరిష్కారము. మానవాళికి దుఃఖం నుంచి విముక్తి, చావు పుట్టుకల నుంచి నిర్వాణమని మరి గౌతమ బుద్ధుడు కూడా వచ్చి ఆ జ్ఞానాన్ని పరమ గురువులందరూ వచ్చి మన భూమి మీదకి చెప్తూనే ఉన్నారు. కానీ మనము తెలియక అలా జన్మలను వ్యర్థం చేసుకుంటున్నాము. ఎప్పుడైతే ఈ ధ్యానం ద్వారా సత్యం అనేది అవగతమైనప్పుడు మరి ఏం చేసుకోవాలి, మనం ఏం చేసుకుంటే ఇలాంటి కర్మల ఫలితాలు మనకి యాడవుతుంది. సరైన కర్మ చేసినప్పుడు సరైన జీవితం, సరికాని కర్మ చేసినప్పుడు సరికాని జీవితం మనం జీవించాల్సి ఉంటుంది అని ప్రతి ఒక్కటి నేను అనుభవ జ్ఞానం ద్వారా నేను తెలుసుకున్నాను. మరి ఈ భవబంధాల్లో ఉన్నాము, మరి భవబంధాల నుంచి విముక్తులం కావడం కోసం కూడా మనం వస్తున్నాము. మరి బంధాల్లో చిక్కుకోకుండా, బందీగా కాకుండా బంధ విముక్తులం ఎలా కావాలి అని ప్రతిదీ నాకు అనుభవ జ్ఞానం ద్వారా నేను తెలుసుకున్నాను. మరి ఎలా మనము ఇప్పుడు తల్లి ధర్మంలో ఉన్నాము, భార్య ధర్మంలో ఉన్నాం. ఆ ధర్మాన్ని మనం ఆచరించుకుంటా సరైన కర్మ చేసుకుంటా ఉంటే వీటినన్నిటి నుంచి విముక్తులమవుతాము. నాది నేను, నా బిడ్డ నాది, నేను నా ఆస్తి నా, ఇవన్నీ తీసేయాలి అన్నది నాకు సత్యం అనేది అవగతమైంది. ఉండాలి, కానీ ఎలా ఉండాలి? మరి బంధంలో ఇరుక్కోకూడదు, బాధ్యతతో ఉండాలి. బాధ్యతతో ఉన్నప్పుడు మనము ధర్మో రక్షో రక్షిత, ధర్మమైన జీవనం జీవించినప్పుడు ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది అని ఇలా నేను అనుభవపూర్వకంగా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినాను అన్న సత్యం అందరూ కూడా అందుకే వస్తున్నారు. సత్యం తెలుసుకోవడానికి మనం భూమి మీదకి వస్తున్నారు. కానీ మనం తెలియక మాయలో పడిపోయి ఇలా అసలు సమయాలను, జన్మలను ఎన్నో వ్యర్థం చేసుకున్నాము అన్న సత్యం నాకు ఇప్పుడన్నా మనం తెలుసుకున్న సత్యాన్ని మనం దీన్ని స్వార్థకం చేసుకోవాలి. మళ్ళీ 10 మందికి దీన్ని లోక కళ్యాణం కోసము ఎంతరో పరమ గురువులందరూ ఇప్పుడు అందరూ వచ్చింది లోక కళ్యాణం కోసమే. పరమ గురువులందరూ వచ్చి మానవాళికి మరి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి లోక కళ్యాణం కోసం అంటారు. లోక కళ్యాణం అంటే ఏంటి అంటే భూమి మీద ఉన్న వాళ్ళమంతా ఆయన భగవంతుని యొక్క బిడ్డలం. మన బిడ్డలు మనం బాగుండాలని మనం ఎట్లయితే అనుకుంటామో అలా మరి భగవంతుని యొక్క బిడ్డలం మనం ఆ సత్య జ్ఞానాన్ని మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనపై ఎంతైనా మరి వారిపై ఉంది. కాబట్టి ఏదో ఒక రూపంలో వచ్చి పరమాత్మ మనకి చెప్తూనే ఉంటాడు. మనకు తెలియనప్పుడు ఇరుగు పొరుగు వారిని చూసన్నా తెలుసుకోవాలి, ఎవరన్నా చెప్పినప్పుడన్నా తెలుసుకోవాలి అని మన పెద్దలు చెప్పేవాళ్ళు. ఇలా మనం దీపం ఉండంగా ఇల్లు చక్కదిద్దుకోకపోతే చేతులు కాలినాక ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదు. అంటే మన శరీరం ఉన్నప్పుడే సాధన చేసి సత్యం తెలుసుకుంటే మనకి మరి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి ఆ పరమాత్మలోకి ఐక్యమైపోవడానికి మనకి ఎంతో గొప్ప అవకాశం ఉంది. జన్మ రాహిత్య స్థితి అంటే జన్మ లేని స్థితి. అంటే మనం చేసిన కర్మ సరైన కర్మ చేస్తున్నప్పుడు మనకి ఆ మోక్షం అనేది మనకి జన్మలేని రాహిత్య స్థితి, ఆ పరమాత్మలో ఐక్యమైపోయే స్థితి ప్రతి మానవుడికి ఉంది మరి అని నేను ఈరోజు అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్న సత్యాన్ని నేను అందరికీ మరి అందించడం జరుగుతూ ఉంది. మరి ఎలా అక్కడక్కడ మనము అన్ని విన్నప్పుడు ఇలా మనకు ప్రతిరోజు ధ్యానము, స్వాధ్యాయము, సత్సంగము అని మనకి పరమ గురువులు మరి పత్రిజీ గురువు గారు మనకు అందించడం జరిగింది. అలా ప్రతిరోజు ధ్యానం చేసుకుంటూ కొన్ని చదివినప్పుడు విన్నప్పుడు నాకు అన్నీ ఇలా తెలిసిపోయేవి అనమాట. ఇప్పుడు మహాభారతంలో ఆ మహాభారతం కూడా మరి మానవాళికి ధర్మం అంటే ఏంటి, అధర్మం అంటే దానివల్ల ఫలితాలు ఏంటి అని అక్కడ మహాభారతం ద్వారా మానవాళికి మరి అక్కడ జ్ఞానాన్ని అందించడం జరిగింది. నేను అక్కడక్కడ ఆ స్పీచ్ విన్నప్పుడు నాకు అవగతం అయ్యేవి. ఇప్పుడు మరి నిండు సభలో ద్రౌపది అలా వస్త్రాభరణం జరిగినప్పుడు మరి అక్కడ ఆమె రూమ్లోకి వెళ్ళి బాధపడుతున్నప్పుడు కృష్ణుడు వచ్చి అడిగినప్పుడు అక్కడ మరి ఏంటి కృష్ణ, మాకే ఎందుకు ఇన్ని కష్టాలు, మరి రాజభోగంతో భర్తతో పిల్లలతో మాకి అనుభవించేది లేదా అని అన్నప్పుడు అమ్మ ఇదంతా మరి నువ్వు ఒక కారణ జన్మురాలివి, ఈ భూమి మీదికి ధర్మం కోసం వచ్చినావు, ధర్మయుద్ధం కోసం వచ్చినావు అని అక్కడ ఆయన చెప్పడం జరిగింది. మరి ఇవంతా మరి మళ్ళీ రాజభోగాలు, భార్యలు, బిడ్డలు వాళ్ళంతా ఎవరు, ఏది శాశ్వతము ఏది అశాశ్వతము, మనం భూమి మీదకి వచ్చింది
ధర్మం కోసము సత్యం తెలుసుకోవడం కోసం వచ్చాము. కానీ అదంతా మర్చిపోయి అదే శాశ్వతం అనుకొని మన జన్మలు వ్యర్థం చేసుకుంటున్నాం కాబట్టి అక్కడ మహాభారతం ద్వారా మనకి మానవాళికి కూడా ఎంతో సత్యాన్ని అవగతం చేయడం జరిగింది. అప్పుడు ఆమెకు చెప్పడం జరిగింది కృష్ణుడు, శ్రీకృష్ణ పరమాత్మ, ఏంటి అసలు ఏంటి మాకు ఈ భార్య బిడ్డలతో రాజభోగంతో అనుభవించేది లేదా అంటే నువ్వు చెప్పినాడు కదా. మరి అలా అవి ఎలాంటివి అంటే కాలగర్భంలో కలిసిపోయేటివి. మరి అది కావాలనుకుంటే నీ ఇష్టం. మరి ధర్మం కోసం యుద్ధం చేస్తే మరి చరిత్రలో మరి నిలిచిపోతుంది ఆ జన్మ అని చెప్పడం జరిగింది. మరి దేనికోసం నువ్వు పనిచేస్తావు అంటే నేను ధర్మం కోసం పనిచేస్తాను. మళ్ళీ రాజకుటుంబం అని చెప్పడం జరిగింది అనమాట. వాళ్ళ రాజకుటుంబకురాలైన వంశీకురాలైన నీకే ఇంత బాధ ఉంటే మరి నీ కింది స్థాయిలో ఉన్న రాజ్యంలో ఉన్న స్త్రీల పరిస్థితి నీ వాళ్ళ బాధను నీ బాధతో పోల్చుకోని చెప్పడం జరిగింది. అంటే మనకి ఆమెకి అంత ఉన్న ఆమెకి అంత బాధ ఉంటే మళ్ళీ ఏమీ లేని వాళ్ళ స్థితి దీన స్థితిలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి వారి కోసం నువ్వు ధర్మయుద్ధం చేయాలి అన్నప్పుడు నేను ఆమె సత్యం అవగతమైనప్పుడు ఆమె ధర్మం కోసం నేను యుద్ధం చేస్తాను అని చెప్పడం జరిగింది. నేను అలాంటి క్లాసులు విన్నప్పుడు, అలాంటి స్పీచ్ విన్నప్పుడు నాకు అర్థమైంది ఏది శాశ్వతం ఏది అశాశ్వతం, మనం భూమి మీదకి ఎందుకు వచ్చాము, మనం కూడా ధర్మం కోసమే భూమి మీదకి వచ్చాము. ఇదంతా కాలగర్భంలో కలిసిపోయేటివే. ఈ భోగాలు అశాశ్వతమైనవి, శాశ్వతమైనవి కాదు అని సత్యం తెలుసుకొని మరి అందరికీ ధర్మాన్ని అందించాలి అన్న ఆ క్లాస్ విన్నప్పుడల్లా నేను కూడా ఒక ధర్మం కోసం భూమి మీదకి వచ్చాను, ఈ ధర్మమైన పనే నేను చేయాలి అని నేను తెలుసుకొని ఇలా ప్రతిదీ ఈ ధ్యాన ప్రచారం అనేది చేస్తున్నాము. మరి ఏంటి అసలు ఇక్కడ అంతా మరి అని ప్రతిదీ అనుభవం ద్వారా నేను ఆ జ్ఞానం పొంది అనుభవం ద్వారా నేను ఇక్కడ అందరికీ మరి నన్ను నేను సరిదిద్దుకుంటూ ఈ జ్ఞానాన్ని అందరికీ పంచడం జరుగుతూ ఉంది. మరి శరీరాన్ని ఇప్పుడు కొంతమందికి ఫస్ట్ అందరూ ధ్యానం సర్వరోగ నివారణి సకల భోగహారిణి సత్యజ్ఞాన ప్రసాదిని అని మరి అందరికీ అందాలి. మరి శరీరపరంగా ధ్యానం చేస్తున్నాము, మరి అనారోగ్యాలు ఇంకా తగ్గడం లేదు అని మనం వాపోతుంటాం. కాబట్టి అలా శరీరాన్ని కూడా మనం ధ్యానాగ్ని కర్మ దగ్ధానం సాధన చేసుకుంటూ ఈ శరీరాన్ని మనము లో ఉన్న అనారోగ్యాలు ధ్యానం ద్వారా ఖచ్చితంగా తగ్గుతాయి. మరి ఎలా అంటే నిష్కామ కర్మయోగం గొప్పది అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అలా మనం నిష్కామ కర్మ ఎప్పుడైతే మన దగ్గర ఏదైతే ఉందో అది అలా మన దగ్గర చేతి సాయం చేయొచ్చు, మాట సాయం చేయొచ్చు, డబ్బు సాయం చేయొచ్చు. మన భగవంతుడు ఏది ఇస్తే మనకు దాన్ని అలా పంచుతూ ఉన్నప్పుడు నిష్కామ కర్మయోగం గొప్పది. అలా నిష్కామ కర్మ చేసినప్పుడు మనకి ఏదైతే ఉంటాయో ఆ కర్మ ఫలితాలన్నీ ధ్యానం అనే అగ్నిలో మరి కాలి బూడిదైపోతాయి. అలా సకల భోగకారిణి అంటే మనం ఎప్పుడు ఎలా ఇంటి స్థితిలో ఉన్నా కూడా ఆ భోగంతో మనము ఉన్నదాంతో ఆనందంగా జీవించే ఆ జ్ఞానం అనేది ధ్యానం ద్వారా ఖచ్చితంగా మాకు అందింది కాబట్టి అందరికీ అందుతుంది. చేయంగా సాధనతో పనులు సమకూరు ఇదరిలోన. సాధన చేస్తున్నప్పుడు మనంతా ఎంతో మౌనంగా ఉంటూ మనతో మనం గడుపుతూ ఉంటే అనంతమైన జ్ఞానం నీలోనే ఉంది అని చెప్పినాడు. మరి అనంతమైన జ్ఞానం మనలోనే ఉంది. మనతో మనం గడిపినప్పుడు మరి అంతరాత్మ మనకి అన్నీ చెప్తుంది. నీ ఆలోచనలు ఉన్నతంగా ఉన్నప్పుడు మన జీవితం మహోన్నతంగా ఉంటుంది. మన ఆలోచనలు ఎప్పుడు మంచిగానే ఉంటూ మరి ఉన్నప్పుడు మన జీవితం మహోన్నతంగా ఉంటుందని నేను ఇక్కడ అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఈ జ్ఞానం మరి సర్వరోగ నివారణి సకల భోగకారిణి సత్య జ్ఞాన ప్రసాదిని అంటే ఈ జ్ఞానాన్ని నాకు గురువు గారు మరి ఎప్పుడు ఎలా ఉన్నా నాకు ఏదైనా సమస్యలు వచ్చినా దాన్ని ఎలా పరిష్కరించుకోవాలన్న జ్ఞానం ఈ ధ్యానం ద్వారా అద్భుతంగా నేను తెలుసుకున్నాను. మరి ఇక్కడ మరి భౌతికమైన విషయాల పట్ల ఆసక్తి తగ్గించుకొని అందరం అంతర్ముఖలమై మౌనంగా ఉంటూ మనం భూమి మీదకి ఎందుకు వచ్చాము, మరి ఏం చేసుకోవాలి, ఏం చేసుకుంటే ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అని మనం ఈ ధ్యానం ద్వారా
మన పరమ గురువులు అందించినటువంటి జ్ఞానాన్ని ద్వారా మనం ఎదగడానికి ఎంతో అవకాశాలు ఉన్నాయి. మరి ఇంకా ఎలా దీన్ని మనం దాటాలి అని అంటే సాధన, మౌనము, సత్సంగము, మరి మనకు దానము, ధర్మము. మనం ఇలా చేసుకున్నప్పుడు ఉద్ధవుడికి చెప్పడం జరిగింది శ్రీకృష్ణ పరమాత్మ, నన్ను సులభంగా చేరే మార్గం ఏది అంటే స్వాధ్యాయము, సత్సంగము. ఇలా మనం వింటూ పుస్తకాలు చదువుతూ మరి ప్రతిరోజు దానము ధర్మము చేసుకుంటా ఉంటే మనం ఆ పరమాత్మునికి దగ్గర అవుతాము. ఓకే, ఏమైనా క్వశ్చన్లు ఉంటే అడగండి మేడం, ఇంకేమైనా డౌట్స్ ఉంటే. ఇంకా టైం ఉంది మేడం. అదే ఏమైనా క్వశ్చన్లు మీరు వేస్తే నేను అడుగుతాను, చెప్తాను అనమాట. బాగుంది మేడం క్లాసు. ఇంకా మీరు ఏమైనా క్వశ్చన్లు వేస్తే నేను దానికి ఆన్సర్ చెప్తున్నాను. మరి శరీరపరంగా ఇక్కడ మనం ప్రకృతి యొక్క బిడ్డలం మరి, కాబట్టి ఈ శరీరంలో కొన్ని భగవంతుడు మనకు భూమి మీద కొన్ని ఎన్నో ప్రకృతిలో మనకు ఔషధాలు అందించడం జరిగింది. మరి మనకు బాడీ పెయిన్స్ తగ్గట్లేదు ధ్యానం ద్వారా చేస్తున్నా కూడా అని అంటే కొన్ని మరి వేపాకు అది బ్లడ్ సరఫరా జరుగుతుంది బాగా, మనకు లోపల తీసుకున్న ఆహారం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉందనుకో, ఎక్కడెక్కడన్నా మనకి రక్త ప్రసరణ జరిగే కణాలు దారం లాగా ఉంటాయి, దాంట్లో బ్లడ్ సరఫరా జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చిన వాళ్ళకి ఈ శరీర శుద్ధి జరగాలి, ఆత్మశుద్ధి జరగాలి, బుద్ధి శుద్ధి అన్నీ జరిగినప్పుడే మరి పరిపూర్ణమైన జ్ఞానము మనం పరిపూర్ణమైన స్థితిలో ఉండగలుగుతాం అనమాట. ఫస్ట్ శరీరం మనకి సాధనకి సహకరించాలి అంటే ఇలా మనం కొన్ని ప్రకృతిలో ఆ భగవంతుడు అందించిన ఔషధాలను మనం తీసుకుంటూ శరీరాన్ని శుద్ధి చేసుకుంటూ ధ్యాన సాధన ద్వారా ఆత్మను శుద్ధి చేసుకుంటూ మరి ఎక్కడన్నా మనకు జ్ఞానం పుస్తకాలు చదవడం ద్వారా బుద్ధిని సరిచేసుకుంటూ సరైన జ్ఞానాన్ని మనం తీసుకుంటే మనల్ని మనం చక్కదిద్దుకొని మన జీవితం ఎంతో అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రకృతిలో ఉన్న ఔషధాలు, మనకి బాడీ పెయిన్స్ ఉంటాయి కొందరికి, ఆ వేపాకు కొంచెం అలా తీసుకుంటూ బాడీ రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. తల్లితో సమానం అంటారు వేపాకు అంటే. మన తల్లి మనల్ని ఎలా సంరక్షణగా చూసింది అలా ఆ వేపాకు కూడా ఒక ప్రకృతి మాత కాబట్టి అలాంటి ప్రకృతి మాతలో ఉన్న ఔషధాలను మనం తీసుకుంటే కూడా ఆ ప్రకృతి మాత మన లోపల ఉన్న చెడు వాటినంతా శుద్ధి చేస్తుంది అన్నమాట, మొత్తం కొట్టేస్తుంది, బ్లడ్ సరఫరా జరుగుతుంది, చెడుగున్న కొట్టేస్తుంది. మళ్ళీ తులసమ్మ తల్లి మనకి తల్లితో సమానం అన్నారా అంటే ఆ తులసి ఆకులు కూడా గొప్ప ఔషధాలు. ఎంతసేపు పూజ చేస్తున్నాము అని కాకుండా మనకి తులసి తీర్థం ఇస్తారు గుడికి పోతే, అలా మనము తులసి కషాయం కూడా అలా తాగినప్పుడు కూడా మనకు చాలా ఆరోగ్యానికి ఎన్నో అనారోగ్యాలను తగ్గించే ఔషధం తులసి ఆకులో కూడా ఉంది. కాబట్టి అలా ప్రతిరోజు మనం కొన్ని ఔషధాలను మన శరీరానికి ఇస్తూ మన శరీరాన్ని బాగా సంపూర్ణమైన ఆరోగ్యంగా నిలబెట్టుకొని మనం సాధన చేసుకొని సత్యం తెలుసుకోవడానికి ఎంతో గొప్ప అవకాశాలు ఉన్నాయి. మరి ఎలా మనం మన లోపల ఇంకా సాధన చేస్తుంటాం కానీ భయం ఉంటుంది, ధైర్యం రావట్లేదు కొన్ని, కాబట్టి అది ఎలా మరి ధ్యానం ద్వారా నేను కూడా ఒకప్పుడు భయపడేదాన్ని, కానీ ఈ ధ్యానం ద్వారా ఆత్మధైర్యం వచ్చిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం పోయి ధైర్యం వస్తుంది. కాబట్టి ఫస్ట్ భయం పోవాలి అంటే నువ్వు ధ్యానం చేయాల్సిందే ఖచ్చితంగా. కాబట్టి ఎలా పోతుంది అని అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సెవెంత్ సెన్స్ సినిమా చూసారా, చెప్పినానా నేను ఈ టాపిక్. సెవెంత్ సెన్స్ సినిమాలో మనకి కరోనా రాకముందుకు మనకి ఈ సినిమా తీశారనమాట. కాబట్టి ఆ సైంటిస్టులు సినిమా తీసి మనం అందించడం జరిగింది. చాలా సినిమాలు మనకి పాతకాలం నుంచి ఎన్నో చెప్తూనే ఉన్నారు, కానీ మనము వాళ్ళు చెప్పిన జ్ఞానాన్ని మనం తీసుకునే స్థితిలో లేము కాబట్టి మనకు అర్థం కావట్లేదు. ఎప్పుడైతే ధ్యానం ద్వారా సత్య జ్ఞానం మనకు అర్థమైతే ప్రతి మాటకి అర్థమైంది పరమార్థం ఏంది, ప్రతి పనిలో అర్థమైంది పరమార్థం ఏంది అనేది మనకి ఈజీగా ఈ ధ్యానం ద్వారా ఈ జ్ఞానం ద్వారా మనకి అర్థమైపోతుంది. మన జీవితం అసలు ఏంటి, పుట్టకేంటి, జీవితం ఏంది, ఎలా జీవించాలి,
ఈ పుట్టుక కారణం ఏంది, ఎందుకు వచ్చాం భూమి మీదకి, ప్రతిదీ లెక్క తెలిసిపోతుంది. నాకు ఇప్పుడు అంతా తెలిసిపోయింది. పక్క వాళ్ళంతా సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు, మరి డబ్బులు వేస్ట్ చేస్తున్నారు అని అందరికీ నాకు ఒక తపన ఉంటది. అలా ప్రతిదానికి అనవసరమైన దానిని అవసరం లేని దానికల్లా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఇదంతా నాకు అలా అర్థమైపోతుంటది ఒకరిని చూసినప్పుడు. అలా మనకి ఏ మాట విన్నా, ఏదన్నా పాట పాడి, ఏదైనా పాట విన్నా, ప్రతిదీ మనకి జ్ఞానం, ప్రతి దాంట్లో మనకి చూస్తున్నప్పుడు, విన్నప్పుడు ప్రతిదీ జ్ఞానం అనేది అర్థమైపోతుంది. ధ్యానం చేసినప్పుడు మాత్రమే. ధ్యానం చేయకపోతే మనకి ఈ జీవితానికి అర్థం తెలియదు, పరమార్థం తెలియదు. ఇంక పుట్టినామా చచ్చినామా, పుట్టలో చెదలు పుట్టినా గిట్టినా ఒకటే అన్నట్టు అలా తిరుగుతూ ఉన్నాం. మనం కూడా ఎన్నో జన్మలు తీసుకొని ఆ జన్మలను వ్యర్థం చేసినాము మనం కూడా. అలాగా ఇప్పుడు మనం తెలుసుకున్న సత్యాన్ని మళ్ళీ 10 మందికి అందించాలి. ఎవరో మనకు చెప్పింటేనే కదా ఈరోజు మనకి సత్యం అనేది అర్థమైంది. కాబట్టి మన ధర్మము, మనకు తెలిసిన సత్యమేవ జయతే. ఎప్పుడైతే మనం సత్య మార్గంలో జీవించినప్పుడు అన్నీ మనకి ప్రకృతి ద్వారా అన్నీ అందుతాయి. కాబట్టి సెవెంత్ సెన్స్ సినిమా చూసినప్పుడు నాకు అర్థమైపోయింది. వాళ్ళు ముందే అందించడం జరిగింది. ఒక మరి అక్కడ భారతదేశానికి వాళ్ళు విదేశీయులు వచ్చి ఒక వ్యాధిని అంటించిపోతారు. అంటించిపోయినప్పుడు అక్కడ ఆ సైంటిస్ట్ ఏం చేస్తుందంటే మరి ఇలాంటి ఈ దాన్ని ఎలా నిర్మూలించాలి అన్నప్పుడు ఆమె ఏం చేస్తుందంటే పోలీసులతో గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. ఆ విలన్ను అంటే ఆ విలన్ను చంపడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆ విలన్ ముందర ఆ పోలీసులు ఆ గవర్నమెంట్ అంతా పనిచేయదు. ఇంకా పడిపోతుంటది. ఎంతమంది అందరు చనిపోతుంటారు. ఆయన చూస్తే అయిపోయి చనిపోతుంటారు. తర్వాత దీన్ని ఎలా నిర్మూలించాలి అని అన్నప్పుడు ఆ హీరోయిన్ సైంటిస్ట్ ఆమె ఒక గ్రంథాలు చదివినప్పుడు ఆ గ్రంథాల్లో ఆమె తెలుసుకున్న సత్యాన్ని మరి ఏంటి ఈ గతంలో మనకి ఇలాంటి భారతదేశానికి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎవరు ఏం చేసినారు అని ఒక బుక్స్ చదివినప్పుడు ఆమెకి యోగి పుణ్యకుడు అని ఒక ఆయన మరి ఇలాంటి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ సమస్యను అలా పరిష్కరించుకున్నారని తెలుసుకొని ఆమె ఏం చేసింది, మరి ఆ యోగి పుణ్యకుల్లో ఉన్న డిఎన్ఏ వాళ్ళ వంశీకులకు ఉంటుంది. వాళ్ళ వంశీకుల్లో ఉన్న డిఎన్ఏను ఉన్న వాళ్ళను మనం తీసుకొచ్చి ఇక్కడ వీటిని వీళ్ళను ఎదిరించవచ్చు, వాళ్ళలో ఆత్మధైర్యం ఉంటుందని తీసుకొచ్చి పెడుతుంది ఆ హీరోను. పెట్టినప్పుడు మీరు చూసారా సినిమా, సెవెంత్ సెన్స్ సినిమా? ఆ విలన్ ముందర ఆ హీరోను పెడుతుంది. పెట్టినప్పుడు మరి ఆ హీరో ఎదిరించలేకపోతాడు, పడిపోతుంటాడు. ఇంకా ఆమె ఏం చేస్తుందంటే ఇలా కాదు అని ఆ హీరోని తీసుకెళ్ళి 7 రోజులు ఒక అబ్జర్వేషన్లో పెడుతుంది. పెట్టినప్పుడు మరి అక్కడ కొన్ని రోజులు అబ్జర్వేషన్లో పెట్టినప్పుడు ఆయన లోపల మనకి ప్రతి ఒక్కరికి భగవంతుడు మనకి 12 పోగుల డిఎన్ఏ యాక్టివేషన్ మానవుడికి అందరిలో నిక్షిప్తం చేసి పెట్టినాడు. కానీ మనం పుట్టిన తర్వాత దాన్ని యాక్టివేషన్ చేసుకొని ఇంకా సత్యం తెలుసుకోవడానికి మనకు వచ్చే సమస్యలన్నీ పరిష్కరించుకొని ఆ స్థితికి ఎదిగి మరి సత్యం తెలుసుకున్న వాళ్ళు ఆ స్థితికి ఎదిగినారు. మనము కొంతమంది తెలియక దాన్ని ఇంకా ఉన్నదాన్ని తగ్గించుకొని మరి ఇక్కడ భయాలతో, బాధలతో, రోగాలతో, కష్టాలతో భూమి మీద జీవిస్తున్నాము. ఎప్పుడైతే ఆ డిఎన్ఏని 12 పోగుల డిఎన్ఏని యాక్టివేషన్ చేసుకొని సాధన ద్వారా సత్యం తెలుసుకుంటే మనకి జన్మరాహిత్య స్థితి ఉండదని తెలుసుకున్నా. మరి అక్కడ ఆయన ఏం చేసినాడు, ఆ హీరోయిన్ కొన్ని రోజులు అబ్జర్వేషన్లో పెట్టిన తర్వాత ఆ హీరోకి వాళ్ళలో ఉన్న డిఎన్ఏని ఆయనలో ఉన్న డిఎన్ఏ యాక్టివేషన్ చేయడం ద్వారా జరుగుతుంది అనమాట. జరిగిన తర్వాత మళ్ళా హీరోను విలన్ దగ్గర పెడితే అప్పుడు ఆ విలన్ని ఎదిరించగలుగుతాడు హీరో. ఫస్ట్ ఎదిరించలేడు, తర్వాత ఎదిరించగలుగుతాడు. ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే మనము సాధన చేసినప్పుడు మనలో ఉన్న డిఎన్ఏ యాక్టివేషన్ జరిగినప్పుడు దేన్నైనా ఎదిరించగలిగే శక్తి మనకు వస్తుంది. ఏ కరోనాలు, ఏ రోగాలు, ఏ సమస్యలు, ఏ బాధలు మనల్ని ఏం చేయలేవు. మనలో ఉన్న డిఎన్ఏని మనం యాక్టివేషన్ చేసుకుంటే పరిపూర్ణమైన జ్ఞానం వచ్చినప్పుడు మనకి సరైన అవగాహన, సరైన జ్ఞానం వచ్చినప్పుడు దాన్ని ఎలా అజ్ఞానంతో పరిష్కరించుకోగలుగుతాం. లోపల ఆత్మధైర్యం పెరిగితే అసలు ఈ శరీరంలో ఏది ఉంది, ఏది ఉంటే నువ్వు ఉన్నావు, ఏది లేకుంటే నువ్వు లేవు. అలా ఎలా ఎదిరించగలిగినాడు అని అంటే అప్పుడు వాళ్ళలో ఆత్మధైర్యం పెరిగింది కాబట్టి ఆ విలన్ను ఎదిరించగలిగినారు. అలా మనం కూడా మనలో ఉన్న డిఎన్ఏను మనం యాక్టివేషన్ చేసుకుంటే ఇక్కడ
ఎలాంటిది అంటే ఈ శరీరము మనకి సపోజ్ ఒక చెట్టు ఉంది అనుకుందాం. ఒక చెట్టుకు మరి పెద్దలు తెలిసిన వాళ్ళు మూలం ఎక్కడుందో తెలుసుకొని అక్కడ పని చేస్తారు. తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక అమ్మమ్మ ఉంది, ఒక మనవడు ఉన్నాడు, అమ్మమ్మకి జ్వరం వచ్చింది. చెట్టు ద్వారా మనం జ్ఞానం నేర్చుకుందాము. అంటే నా లోపల నుంచి వచ్చిన జ్ఞానం ఇది. అమ్మమ్మ ఏం చెప్తాది, నీళ్లు పోయి నాన్న నాకు బాగలేదు అని చెప్తుంది తోటకి. ఒక వారం రోజులు తోటకి వెళ్ళదు, చెట్లకి నీళ్లు పోయి నాన్న అని చెప్తుంది అమ్మమ్మ. మరి ఆ బిడ్డ ఏం చేస్తాడు, అమ్మమ్మ చెట్లకు నీళ్లు పోయమనిందని చెట్లకి ఆకులు కొమ్మలు నీళ్లు పోస్తా ఉంటాడు. వారం రోజులు పోయిన తర్వాత చూస్తే ఆ చెట్లన్నీ చచ్చిపోయింటాయి. మరి ఏంటి అమ్మమ్మ వెళ్ళి, మరి చెట్లకు నీళ్లు పోయమన్నాను కదా నువ్వు పోయలేదా, మరి అన్ని చనిపోయినాయంటే, పోసినాను చెట్లకి నీళ్ళు అంటే పిల్లాడికి మూలం తెలియదు. మూలం తెలియక ఆకులు కొమ్మలు తప్పుతున్నాడు. మరి పెద్దలు మూలం తెలిసిన వాళ్ళు, ఎక్కడుంది చెట్టుకు మూలం ఎక్కడుంది, ఏరు కనపడదు, ఏరు. మళ్ళీ మూలం తెలిసిన పెద్దవాళ్ళు ఆకులు కొమ్మలు తడపరు చెట్టు బతకాలి అని అంటే. మూలము ఎక్కడో తెలుసు కాబట్టి తెలిసిన వాళ్ళు ఏరుకు నీళ్లు పోస్తే చెట్టంతా ఆకులు కొమ్మలు ఎలా పచ్చగున్నాయో అలా మనం కూడా ఈ శరీరం ఎలాంటిది అంటే చెట్టుతో సమానం అనుకుందాం. మనకి ఈ శరీరము ఆకులు కొమ్మలు. మరి మూలం ఎక్కడుంది అంటే వేరు చెట్టుకు ఉన్నట్టు మన లోపల మూలం ఒక ఆత్మ. ఆత్మ ఉంటేనే ఇది నడుస్తుంది, మాట్లాడుతుంది. అది వెళ్ళిపోతే ఈ శరీరం నడుచదు, మాట్లాడదు కదా. కాబట్టి అలాగా మన పెద్దలు ఎంతమందో మరి గురువులు మనకు ఆ రూపంలో వచ్చి మూలం ఎక్కడుందో తెలుసుకొని ఆత్మ సత్యము అని మరి ఆత్మ విద్య వాళ్ళు ఆత్మ సాధన చేసి ఈ శరీరాన్ని నిలబెట్టుకొని సాధన చేసి ఎన్నో మరి సంవత్సరాలు ఈ శరీరంతో జీవించగలిగినారు. మనం ఎందుకు ఈ రోజు ఈ క్షణం ఉండి మరు క్షణం లేకుండా పోతున్నాడు మనిషి అంటే మూలం తెలియట్లేదు, వాళ్ళకి మూలాన్ని పట్టుకోవడం లేదు. శ్వాస ఉంటే శివం, శ్వాస ఆగిపోతే శివం అవుతున్నారు. మరి వాళ్ళు శ్వాసను పట్టుకున్నారు. శ్వాసను పట్టుకున్న వాళ్ళు 1000 సంవత్సరాలు ఒక శరీరంతో జీవించగలిగినారు. కాబట్టి మనం కూడా ఇప్పుడు మన పరమ గురువు మళ్ళీ మనకి పత్రిజీ ద్వారా మనకి మూలం ఎక్కడో ఆత్మ, మనము శరీరాలం కాదు ఆత్మలము అని మనకు చెప్పడం ద్వారా ఈ ఆత్మ విద్య ఈ ఆత్మ సాధన చేయడం ద్వారా మనకు సత్యం అనేది అవగతమైంది. మరి ఎంతసేపు ఈ శరీరానికే మనం అన్నం పెడుతున్నాము, మరి ఏదైనా రోగం వస్తే మాత్ర వేస్తున్నాము. ఒకరోజు తలనొప్పి వస్తుంది, ఒకరోజు కాలు నొప్పి వస్తుంది, ఒకరోజు చేయి, ఇలా ఒక్కొక్క పాటికి ఒక టాబ్లెట్, ఒక ఇంజక్షన్, ఒక హాస్పిటల్కి వెళ్తున్నాం. కానీ మన మూలం తెలియక పిల్లాడు ఎలా ఆకులు కొమ్మలకు నీళ్లు తడిపినాడు అలా మనకి తెలియని వాళ్ళు ఈ శరీరానికి హాస్పిటల్కి అక్కడ ఇక్కడ వెళ్ళి మనము ఒక్కొక్క రోగానికి ఒక వైద్యం చేసుకుంటున్నారు. కానీ మూలం తెలుసుకున్న వాళ్ళు చెట్టుకు నీరు ఎలా పోసినారో అలా మనము ఆత్మకు శక్తినిస్తే ఈ సాధన ద్వారా ఆత్మశక్తిని పెంచుకుంటే ఈ శరీరము కణము నీకు ఎంతో శక్తివంతంగా, ఎంతో ఆరోగ్యంగా, అద్భుతంగా నీకు పనిచేస్తుంది. ఏరుకు నీళ్లు పోస్తే చెట్టు కొమ్మలంతా ఆకులు కొమ్మలు ఎలా పచ్చగొండి పండ్లునిస్తాదో అలాగా మన శరీరం కూడా మనకి సహకరించి మన జీవితాన్ని మనము స్వార్థకం చేసుకోవడానికి, సత్యం తెలుసుకోవడానికి ఎంతో సహాయపడుతుంది ఈ శరీరం. అందుకనే దీపం ఉండగా ఇల్లు చక్కదిద్దుకోవాలి, చేతులు కాళ్ళకి ఆకులు పట్టుకోని ప్రయోజనం లేదు అంటే మరి ఈ దేహం ఇచ్చినప్పుడే మనం సాధన చేసుకొని సత్యం తెలుసుకోకుండా మనం పనికిరానివన్నీ చేసి సమయాన్ని వ్యర్థం చేస్తే ఏదో ఒక రూపంలో వచ్చి పరమాత్మ మనకు చెప్తూనే ఉంటారు, దారి చూపిస్తూ ఉంటారు. కానీ మనము తెలుసుకోలేక జన్మలను వ్యర్థం చేసుకున్నాక అక్కడ పోయిన తర్వాత మళ్ళీ కావాలి అంటే మరి రాదు. ఎట్లా వస్తుంది, మనం చేసిన కర్మానుసారం ఉంటుంది. మరి కోడికేచాడు కుక్కకేచాడు మన జన్మ అంటారు. మనం చేసుకున్న కర్మ ఫలితాలను పట్టించి మనకు మళ్ళీ జన్మ ఉంటుంది. మరి ఇంత గొప్పటైనటువంటి మానవ జన్మలో మనం సత్యం తెలుసుకోవడానికి ప్రయత్నం జరగకుండా జన్మలను వ్యర్థం చేస్తున్నాడు మానవుడు. కాబట్టి ఎంతసేపు మరి ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడికి మనం ఈ భూమి మీదనే సత్యం తెలుసుకునే యాడేం లేదు, యాడేం లేదమ్మా అంతా ఈడే ఉంది అంటే ఈయన్నే సత్యం తెలుసుకోవడానికి భూమి మీదకి వచ్చినాం మనం. అలా నాకు పెద్దలు అందించిన జ్ఞానాన్ని అనుభవ జ్ఞానంతో నాకు ప్రతిదీ నేను తెలుసుకొని నా జీవితాన్ని నేను చక్కదిద్దుకున్నాను. ఏది శాశ్వతం, ఏది అశాశ్వతము, మరి వాళ్ళకు మనం మరి ఏ కర్మ చేయాలి, ఏ కర్మ చేయకూడదు, ఎలాంటి స్థితిలో ఉండాలి, నాది నేను అనేది తీసేయాలి. తీసేస్తూ ఒక భగవంతుని
ఏ రోజు కర్మ చెయ్యి అన్నాడు అంతే. కర్మ చేసేంత వరకే, ప్రతిరోజు ఏ పని మన దగ్గరకు వస్తుందో ఆ పనికి సరెండర్ అయ్యి మనం ధర్మంగా పనిచేసినప్పుడు ఎంతో అద్భుతంగా ఈ జీవితాన్ని జీవించడానికి మరి ఇహలోక ప్రాప్తి పరలోక ప్రాప్తి అని అన్నాడు. కాబట్టి ఇక్కడ మనము ఆనందంగా జీవిస్తాము. మళ్ళీ పరలోకానికి ఎదగడానికి ఇక్కడ ఎంతో నువ్వు చేసుకోవాలి, చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత మహాదేవ. ఏ రకంగా నీకు అవకాశం ఉంటే ఆ రకంగా మరి మరి ఇక్కడ ధ్యాన యజ్ఞాలు, ఈ సత్య జ్ఞానాన్ని మరి అందించడానికి మరి ఎంతమంది మళ్ళీ ధ్యాన యజ్ఞాలు చేస్తున్నారు. ఆ ధ్యాన యజ్ఞాలు మరి మన దగ్గర ఏది ఉంటే అది మరి మనకు దేవుడి శరీరాన్ని ఇచ్చినాడు, వెళ్ళి ఆరోగ్యంగా ఇచ్చినాడు, సేవ చేయొచ్చు. మరి మనకు భగవంతుడు ఏదన్నా డబ్బు రూపం ఇచ్చింటాడు, అది కూడా మనము ఆ రూపంలో సాయం చేయొచ్చు. ఏం చేసుకున్నా చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత మహాదేవ. ఏం చేసుకున్నది మన కోసమే, మనకి తృప్తిని ఇవ్వడానికి, మన లోపల తృప్తి వస్తుంది. ఇక్కడనే ఇప్పుడు ఈ క్షణమే నువ్వు దేని మీద ధ్యాస లేకుండా అన్ని జీరో చేసేసి ఒక అరక్షణం మరి పనులన్నీ చేసుకోవాలి. మన పనులు ఇప్పుడు నేను సపోజ్ నేను ఒక తల్లి ధర్మంలో ఉన్నా, భార్య ధర్మంలో ఉన్నా, ఒక కుటుంబ ధర్మంలో ఉన్నాను, ఒక రైతుగా ఉన్నాను, ఒక సర్పంచ్గా ఉన్నాను, ఒక ధ్యానిగా ఉన్నాను. అన్ని మనము అన్ని చేసుకుంటూ మరి జ్ఞానాన్ని మరి మనం తీసుకుంటూ సేవ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మరి భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని నేను ప్రతి క్షణము నేను సేవ చేయడానికి పరమ గురువులకి నేను సరెండర్ కావడం జరిగింది. మరి ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ అంటే నేను ప్రతి 5 సంవత్సరాల కిందట పూర్తిగా నాకు ఈ పరిపూర్ణమైన జ్ఞానం అందడం ద్వారా మరి నన్నే స్మరించిన నేను క్వశ్చన్లు వేసుకున్నాను. నేను ఇలా ధర్మాల్లో ఉన్నా, నేను ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఏంటి, బిడ్డ అడిగితే నా పరిస్థితి మరి ఇవ్వాలి కదా. నేనేమో ఇదంతా సత్యం అనేది అర్థమైంది. నీ సేవకు మించిన భాగ్యం నాకు ఇంకా ఈ ప్రపంచంలో ఏమీ వద్దు, నీ సేవ చేసుకునే భాగ్యాన్ని ఈ తండ్రి పరమాత్మ అని నేను అడగడం ద్వారా నాకు ఓకే మరి అర్థమైంది. నేనేమో చేయనిక రెడీగా ఉన్నాను. మరి నేను ఒక తల్లి ధర్మంలో ఉన్నా, భార్య ధర్మంలో ఉన్నా, ఎక్కడికన్నా వెళ్ళాలి, మనకి ఇవన్నీ ఎలా జరుగుతాయి అంటే మరి నిరంతరం నన్నే స్మరించిన యోగక్షేమంలో నేను చూసుకుంటా అంటాడు కదా శ్రీకృష్ణ పరమాత్మ. అలా నా అంతరాత్మ చెప్పడం ద్వారా నేను మరి భారం నాపై వెయ్యి నేను మోసేదను అన్నాడు. మనం చేస్తే ఎంత దేవుడు ఇస్తే అంత అన్నారు. అసలు ఇక్కడ మనల్ని ఏమి జీవము నీవే బ్రోచే వాడివి నీవే అన్నప్పుడు మన లోపల ఉండి నడిపిస్తున్నది ఆయన, మనం కాదు. అసలు మనల్ని కూడా మోసేది ఈ భూమాతని అన్న సత్యం తెలుసుకుంటే మనం దేనికి భయపడము, బాధపడము అన్నది ఇక్కడ నాకు ప్రతిదీ అనుభవ జ్ఞానంతో నేను ఎక్కడ ఏది విన్నా నాకు అలా అర్థమైపోయేది. ఇప్పుడు నా లోపల నుంచి నాకు అన్ని చెప్పేది నా అంతరాత్మ. నేను ఒకప్పుడు ఇదంతా భగవద్గీత నాకు చదవడం రాదు. నేను 7వ తరగతి చదివినాను. భగవద్గీత ఎవరో ఇస్తే చిన్న బుక్కు చదవనికపోతే ఈ భూమి మీద కొన్ని కోట్ల మంది ఉన్నారు, కొన్ని కోట్ల మందిలో కొన్ని లక్షల మంది నన్ను చేరడానికి ప్రయత్నం చేస్తారు, కొన్ని వేల మంది నన్ను చేరుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఒకానొకడు మాత్రమే నన్ను చేరుకుంటాడు అని ఉంది. అంటే వామ్మో నాకేమో పూజలు చేయడం రాదు, నాకు చదవడం రాదు, ఇదంతా మన వల్ల ఏడవుతుంది, ఇంకా గంటలు గంటలు ధ్యానం చేయమంటున్నారు, నాకు ఇదంతా నాకు ఇక్కడ అవుతుందిలే అనుకున్నా. కానీ ప్రతిరోజు ధ్యానం ఒక అరగంట అయితే చేసేదాన్ని. ఏదన్నా నేను మళ్ళీ అలా బుక్ చదవడం వల్ల నా పనులు చేసుకుంటా, నా పిల్లలు, నా బాధ్యతలు, నా పొలాలు, నా బర్రెలు అన్నీ ఉండేవి మాకు. అన్నీ చేసుకుంటూ నేను ప్రతిరోజు అలా చేసేదాన్ని. సత్కర్మల ద్వారా దుష్కర్మలు దూరం అవుతాయి. అలా నాకు తెలిసిన సత్కర్మ అంటే ఏ జన్మ సంస్కారమో మనకి ఇలా నాకు పక్క వాళ్ళు బాధపడితే నాకు బాధ వచ్చేది, వాళ్ళకి సాయం చేయాలని ఒక ఫీలింగ్. అంటే నా లోపల భగవంతుడు నాకు ఏ జన్మ సంస్కారమో నాకు ఆ ఫీలింగ్ అనమాట. పక్క వాళ్ళని చూసినప్పుడు అది నా బాధగా నేను ఫీల్ అయ్యి నేను వాళ్ళకి నాకు ఎంత చేతనైతే అదంతా చేయడానికి నేను ప్రయత్నం చేసేదాన్ని. అలా నేను సత్కర్మల ద్వారా నా దుష్కర్మలు నాకు ఎన్ని అంటే లో బీపీ, సైటు, థైరాయిడ్, గ్యాస్ ట్రబుల్, బాడీ పెయిన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్తో నేను ఇష్యూ అయ్యేదాన్ని. అలాంటప్పుడు నేను అలా చేస్తున్నప్పుడు ఎప్పుడైతే ధ్యానాగ్ని కర్మ దగ్ధానం ధ్యానం చేసినప్పుడు నా ధ్యానం అనే అగ్నిలో ఈ కర్మలన్నీ కాలి బూది అయిపోయినప్పుడు మనకి ఈ శరీర పరంగా అనారోగ్యాలు అనుభవించాల్సిన అవసరం ఉండదు. అంటే కర్మలన్నీ దగ్ధమైనప్పుడు నీకు ఏ కర్మ ఉండదు, ఇంకా అనుభవించాల్సిన కర్మ ఉండదు.
అలాగా మనము ధ్యానం చేస్తూ సత్కర్మలు చేస్తూ మన కర్మలను తెలిసో తెలియకో ఎన్నో కర్మలు చేశాం మనం, ఎన్నో బాధ పెట్టినాము. ఎంతమంది నేను పచ్చి మాంసం తినేదాన్ని నేను ధ్యానంలోకి రాకముందుకు, ఫుల్ నాన్ వెజ్. అలాంటప్పుడు ఎప్పుడైతే ఇది తెలుసుకున్నప్పుడు వెంటనే మాంసం బంద్ చేయడం జరిగింది. మనసు తినాలనిపిస్తుంది, మనసును జయించాలి మనం, చూసిందల్లా కావాలంటది. ఎవడయ్యాడు ఆనందంగా జీవిస్తాడంటే మనసును జయించిన వాడు ఆనందంగా జీవించగలుగుతాడు. అలాగా మన మనసును సాధనతో పనులు సమకూరు ఇదరిలోన. అలా సాధన చేస్తూ ప్రతిరోజు మనము ఈ సత్యాన్ని అవగతం చేసుకున్నప్పుడు ఎంతో అద్భుతంగా జీవించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలా మనకు లోపల ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయంటే ఈర్ష్యలు, ద్వేషాలు, అసూయలు ఇలాంటివి ఉండడం ద్వారా మన లోపల పరిశుద్ధాత్మవిగా అన్నాడు యేసయ్య. అలా మన ఆత్మను మనం శుద్ధి చేసుకోవాలా. రోజు సాధన ద్వారా మన లోపల ఉన్న చెత్త ఆలోచనలు, ఈర్ష్యలు, ద్వేషాలు, అసూయలు అన్ని సాధన ద్వారా మొత్తం క్లియర్ అయ్యి మన ఇంటిని ఎలా శుద్ధి చేసుకుంటామో ప్రతిరోజు అలా మన ఆత్మను మనము ఈ ప్రతిరోజు ఈ ధ్యాన సాధనతో శుద్ధి చేసుకుంటే అవన్నీ మనలో నుంచి వెళ్ళిపోయి మరి ప్రేమతత్వం అనేది మన లోపల ఒకటి ఉంది, భగవంతుని స్వరూపం. అది భగవంతుని స్వరూపం, ప్రేమ స్వరూపం. మరి అలాంటి ప్రేమ స్వరూపాలం మనం. అలాంటి ప్రేమ స్వరూపము మనం అయిపోయినప్పుడు అంత ఇక్కడ భగవంతుడు అందరిలో ఉన్నది భగవంతుడు అన్నప్పుడు ఎవరిని మనం బాధ పెట్టమప్పుడు. అప్పుడు ఆ సత్యం మనకు అర్థమైనప్పుడు ఎంతో అద్భుతంగా ఈ భూమి మీద జీవించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. మనం తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ ఖచ్చితంగా సేవ చేయాల్సిన బాధ్యత అయితే మన పైన ఉంది. కానీ ఇలాంటి ధ్యాన సాధన ఇప్పుడు మన కర్తాల్లో మన గురువు గారు ఒక సెంటర్ పెట్టడం ద్వారా అందరు అక్కడికి మనం వెళ్ళి ఒక యజ్ఞం చేసుకుంటున్నాం, ఒక ధ్యాన యజ్ఞం చేసుకుంటున్నాము. అలా మనం కూడా మన ఇంట్లో మన ఊర్లో కొంతమందికి ఎలాగైనా మనం 10 మందికి ఉపయోగపడే ఒక సెంటర్ కూడా మన అందరికీ రోజు అక్కడికి వెళ్ళలేం కదా. మన ఊర్లో మన గ్రామంలో ఒక సెంటర్ ఉంటే కూడా 10 మందికి మనము ఈరోజు ఉంటాం రేపు ఉంటాం, మనం ఉన్నప్పుడు మనం ఏదైనా 10 మందికి ఉపయోగపడే పని చేసి పోవాలా అని మరి మా గ్రామంలో కూడా ఒక సెంటర్ ఉండాలా అనిపించింది నాకు. అలా మా గ్రామంలో కూడా ఒక సెంటర్ 27/27 ఒక సెంటర్ ఇప్పుడు అంటే ఎవరు వచ్చినా మనకి ఇప్పుడు పత్రి సారు అన్నప్రసాదం పెట్టి ధ్యానం నేర్పించినాడు అందరికి. కాబట్టి ఫస్ట్ సెంటర్ చేసినాను మేడం, స్లాబ్ వేసినాము. ఇప్పుడు ఒక 10 లక్షలు అంటే కానీ కాబట్టి అందరము మనం మరి బ్రోచేవాడు ఆయనే, అంతా ఆయనదే, మనం నిమిత్త మాత్రం. కాబట్టి నా కాడికి వచ్చిన పని నా ధర్మం నేను చేయాలి. కాబట్టి అలా భిక్షాటన ద్వారానే నేను అది అలా అక్కడ ఈరోజు స్లాబ్ జరిగింది. మళ్ళీ ఒక పైన పిరమిడ్ కోణం పెట్టి ఈ భూమాతకు మనల్ని జన్మ జన్మలుగా మళ్ళా మనల్ని మోస్తా ఉంది. తల్లి రుణం తీర్చుకోవాలి అంటారు. మళ్ళీ ఆ తల్లి రుణం తీర్చుకోవాలి అని అంటే మనము భూమాతకి కొన్ని ఇక్కడ నా బిడ్డ ఎప్పుడన్నా నా కోసం సేవ చేయకపోతాడా అని మన పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నామో భూమాత కూడా మనల్ని జన్మ జన్మలుగా మనల్ని మోస్తూనే ఉంది. మరి ఆ తల్లి రుణం తీర్చుకోవాలి. మన బిడ్డలు మనకి బాగలేకుంటే మనకి బాధ ఉంటుంది కదా. అలా మనం కూడా భూమి మీద ఆ తల్లి యొక్క బిడ్డలమే, మట్టితో తయారైన మళ్ళీ మట్టిలో కలిసిపోయే భూమాత బిడ్డలమే మనమంతా. మనమంతా భూమి మీద ఆరోగ్యాలతో అనారోగ్యాలతో మళ్ళీ బాధపడుతూ ఉంటే ఆ తల్లికి కూడా బాధగానే ఉంది. సరికాని కర్మలు చేసుకుంటూ మరి ఆమెను బాధ పెడుతున్నాము. కాబట్టి అలా మరి ఈ ధ్యానము ఈ జ్ఞానము అందరికి అందితే ఎవ్వరు బాధపడరు, అందరూ ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు మరి ఆ తల్లికి కూడా ఆనందంగా ఉంటుంది. అప్పుడు మనం ఆ తల్లి రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాము అన్న సత్యం నేను అవగతం అయింది. కాబట్టి ఆ తల్లి రుణం తీర్చుకునే సేవ కూడా మనం చేసుకోవాలి అని మరి కొంతమంది మరి అలా ఒక సెంటర్ కూడా జరుగుతూ ఉంది. మరి దీనికి కూడా ఎవరన్నా మీరు సహాయ సహకారాలు అందించాలనుకుంటే నా నెంబరు 9110536167 రాసుకోండి. 9110536167.
ఎంతో అద్భుతంగా మరి లోక కళ్యాణ మరి మన పిల్లలంటూ ఎవ్వరు కాదు, అందరం భగవంతుని బిడ్డలమే మనం. కాబట్టి అలా మనం పూర్తిగా సరెండర్ అయ్యి పరమాత్మకి స్వయంభూగా వెలిసిన శక్తి క్షేత్రాలకి శక్తి క్షేత్రాలకి పవర్ ఎక్కువ అంటారు కదా, అలాగా మనం కూడా స్వయంభూగా మనల్ని మనం భగవంతునికి సమర్పించుకోవాలి. పత్రం ఫలం పూయమని. ఒకసారి చెప్పండి మీ నెంబరు మేడం ఒకసారి నెంబర్ చెప్పండి మేడం ఒకసారి. 9110 9110 53 53 61 61 67. 67 9110 536167. ఓకే మేడం. 6167 గారు ఇచ్చిన మరి మాత అన్నపూర్ణేశ్వరి కూడా మనకి ఎంతో ఆ తల్లి రుణం కూడా తీర్చుకోవాలి. మరి ధ్యాన ప్రసాదం అనేది అందరికీ అందించి ఆ తల్లి అందరికీ ఆత్మజ్ఞానం కలిగించి మరి అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఈ భూమి మీద జీవించినప్పుడే మనం ఆ తల్లి రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాము. మళ్ళీ ప్రకృతి మాత తండ్రి పరమాత్మ మనకి మనం ఎక్కడి నుంచి వచ్చాము అక్కడికి మళ్ళీ అలా ఆ స్థితిలో ఉండాలి. మన ఇల్లు ఏంది, మన ఇప్పుడు రాజమండ్రిలో ఉన్నాము, కట్టాలకి వెళ్తాము, మనము మళ్ళీ అక్కడి నుంచి మన ఇంటికి రావాలి కదా. అలా మనం అందరం భగవంతుని యొక్క బిడ్డలం, మరి భగవంతుని యొక్క సేవనే చేయాలి అన్న సత్యం మనం తెలుసుకున్నాము. కాబట్టి ఆ సత్యాన్ని మనం అందరికీ దారి తెలియక అందరూ భూమి మీద ఎంతమందో బాధపడుతున్నారు అజ్ఞానంతో. కాబట్టి ఎప్పుడైతే ధ్యానం చేసినప్పుడు అందరికీ పరిపూర్ణమైన ఆరోగ్యము మరి ఆ జ్ఞానము ఆ స్థితి అందరికీ అందడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం తెలుసుకున్న వాళ్ళమంతా మరి గురువు గారి ఈ ప్రసాదం మనకు ధ్యాన ప్రసాదాన్ని అందించాడు, మనం దాన్ని వ్యర్థం చేయకూడదు. ఎంతసేపు ప్రతి క్షణము ఏదో ఉన్నామా తిన్నామా మనకు బాగుందా అనుకోకుండా మనము పని చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు ఏ రోజు మన పని వస్తే ఆ పనికి సరెండర్ కావాలి. రాని పని మనకు సంబంధం లేదు. వచ్చిన పని మన కాడికి ఏ పని వస్తే దానికి ఎంతో కొంత మనకి ఎంత చేతనైతే అంత మన ధర్మం మనం చేసుకుంటూ మనకి ఎంత చేతనైతే అంత మనము అన్ని సేవలు చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. మరి ఏది మనది కాదు, అంతా ఆయనదే. మరి ఈ శరీరంలో ఆయన ఉంటే ఇది నడుస్తుంది మాట్లాడుతుంది. కాబట్టి పలికేటత భాగవతం పలికించిన వాడు రామభద్రుడట. అలా ఇక్కడ ఆ పరమాత్మ అనే మనకు ఈరోజు ఈ జ్ఞానాన్ని అందించినందుకు శతకోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి పత్రిజీ ధ్యాన మహాయజ్ఞం వాళ్ళు మరి శ్రీశక్తి చైతన్యం వాళ్ళు మాకు ఈ అవకాశం ఇచ్చిన ఆ మేడం వారికి ఆ టీం వారికి మరి రేపు ఫిబ్రవరి 14వ తేదీ మరి ఆ పత్రిజీ యాగము అద్భుతంగా జరిగి లోక కళ్యాణానికి ఉపయోగపడాలని నేను ఆ పరమ గురువులందరినీ ప్రకృతి మాతను పంచభూతాలను వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. చాలా మేము ఓకే, థ్యాంక్ యూ మేడం. నుంచి మాధవుడిగా ఎదగడానికి ధ్యానం చేస్తే బాగుంటుందని చాలా బాగా చెప్పారు మేడం. సర్వరోగ నివారిణి సర్వభోగకారిణి మనకి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించినాడు. ఈ ధ్యానం ద్వారా A to Z మాకు గురువు ద్వారా నాకు ఈ జ్ఞానం అనేది అందింది. మరి నేను 14 సంవత్సరాల నుంచి నో డాక్టర్, నో మెడిసిన్, నో హాస్పిటల్, శరీర పరంగా ఏమీ లేదు. మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు అంతా ఆయనే చూసుకుంటాడు. మన లోపల ఉన్నది ఆయనే కదా, ఇంకా ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదు. మనకు ఆడ ఏం లేదు, సర్వం నీలోనే ఉంది అన్నారు. మరి సర్వం మనలో ఉన్న సత్యాన్ని చేరుకోక ఎక్కడో బయట ఎత్తుకుతున్నామా డాక్టర్ దగ్గరికి, అక్కడికి పోతే అసలు ఎవరు అవసరం లేదు. డాక్టర్లు, పోలీసులు, లాయర్లు ఏది అవసరం లేదు. సత్యం తెలుసుకుంటే నాకు ప్రతిదీ ఎప్పుడు ఏది అవసరమో నాకు ఆ పరమాత్మ ఇలా కూర్చుంటే నా ఆత్మలో ఉన్న పరమాత్ముడే నాకు ఆ జ్ఞానాన్ని అందిస్తూ ఉంటాడు. కాబట్టి మీరు కూడా మీ స్వయానికి మీరు దగ్గరగా అండి. ఎంతసేపు భౌతికమైన ప్రాపంచికమైన విషయాల పట్ల ఆసక్తిని కొంచెం తగ్గించుకుంటూ మరి ఈ సత్య జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేసుకుంటే మన జీవితం ఎంత అద్భుతంగా తృప్తిగా ప్రతిక్షణం జీవించడానికి. ఇప్పుడు మా జీవితం ఎలా ఉంది అంటే సముద్రంలో తామరాకు ఉంటదంట, దానికి తడే అంటదంట. అలా మేము సంసారంలోనే ఉన్నాము. కానీ
మాకు ఈ ప్రపంచం అన్నీ ఏదో ఉన్నాయి, కానీ ఉన్నా కూడా మనకి ఇక్కడ బాధ లేకుండా ఉండే స్థితికి జ్ఞానం ద్వారా దాన్ని దాటగలుగుతున్నాం. అంటే గురువులు ఇచ్చిన జ్ఞానం ద్వారా ఆ సమస్యను ఏది మనది కాదు అసలు, మన కాడికి వచ్చిన పని మనం పూర్తిగా సరెండర్ చెయ్యాలి అంతవరకే అనేది ఈ సత్యం ద్వారా మనం తెలుసుకున్నాం కాబట్టి అలా అద్భుతంగా జీవించగలుగుతున్నాం. ఈ జ్ఞానాన్ని మనం అందరికీ పంచినప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు భూమాత కూడా మళ్ళీ ఆ తల్లి రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం, ఆ తల్లి కూడా ఆనందంగా ఉంటుంది కదా. మరి ఇప్పుడు మన బిడ్డలు తెలియక ఆ జ్ఞానంతో తల్లిదండ్రులను బాధ పెడుతున్నారు. కాబట్టి ఈ ధ్యానం ప్రతి పిల్లలకి అందరికి అందించినప్పుడు ఎవరు ఏ బాధ లేకుండా అందరూ హ్యాపీగా చాలా అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ మాస్టర్స్, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రకృతి మాతకు, పంచభూతాలకు, అష్టదిక్కులకు, ఎందరో మహానుభావులు అందరికీ శతకోటి ధన్యవాదాలు. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి, మీకు టైం అయింది, టైం ఉంటే అడగచ్చు, చెప్తాను. ఎప్పుడన్నా నా నెంబర్ కూడా తీసుకోండి, మామూలుగా అయినా కాల్ చేయండి, అట్లయినా మేము ఆ పరమ గురువులు అందించిన జ్ఞానాన్ని మేము పంచుకుంటాం మేడం. ఎక్కడ మేడం? నమస్తే మేడం. నమస్తే మేడం, థ్యాంక్ యూ. బాగా చెప్పారు మేడం, ప్రతిదీ కూడా సిక్స్త్ సెన్స్ గురించి కూడా చెప్పారు. మళ్ళా ఉంటది కానీ ఉంటదని కూడా తెలియదు, ఆయా సమయంలో బయటకు వస్తుందని కరోనాలోనే తెలిసింది. కరోనాలో మేడం వ్యాపార గురించి చెప్పారు కదా. మేము ఏ ఇంజక్షన్ వేసుకోలేదు మేడం, నాకు అప్పటికే ఈ ధైర్యం, ఆత్మధైర్యం అనేది వచ్చింది కాబట్టి నేను వారం రోజులు ధ్యానం చేస్తాను. నేను నో డాక్టర్, నో మెడిసిన్, నో హాస్పిటల్ నేను వేసుకోనని చెప్పేసిన మేడం. 2012లో నేను ధ్యానంకి వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను అప్పుడు ఏంటంటే భయంతో మనము ఏది చిన్నది అనిపించినా మనం పరిగెత్తే వాళ్ళం. ఇప్పుడు ధైర్యం వచ్చినప్పుడు ఏది వచ్చినా అలా నిలబడి దాన్ని దాటగలుగుతున్నాం. ఏం చెయ్యదు మనల్ని అది అనే జ్ఞానం వచ్చింది, అంటే ధైర్యం వచ్చింది, రెండు వచ్చినాయి. రెండు వచ్చినప్పుడు ధ్యానం ద్వారా మనం నిలబడగలుగుతాం. ఆ ధైర్యం లేక, ఆ జ్ఞానం లేక పరిగెడుతున్నాడు మనిషి. ధైర్యం వస్తే నిలబడతాడు, దేన్నైనా ఎదిరించగలుగుతాడు అనేది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నా. వచ్చిన హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా ఇంకా నేను ఎక్కడికి వెళ్ళలేదు. నా సాధనతో ఏదైనా ఔషధాలు ఉంటాయి కదా, వేపాకు పెయిన్స్ వచ్చినా వేపాకు, తులసాకు అలాంటి ఔషధాలు, సరే శరీరంలో కాలుష్యం ఎక్కువ పనిచేసినప్పుడు, కాలుష్యం తగ్గినప్పుడు, మరి కాలుష్యంకి కావాల్సిన ప్రోటీన్స్ మనకి ప్రకృతిలో ఆకుకూరల ద్వారా ఉన్నాయి కదా, మునగాకు తీసుకుంటూ అలా మనకు ఆకుకూరలు కూరగాయలు తీసుకుంటూ ఈ శరీరాన్ని నిలబెట్టుకొని మనం సాధన చేసుకొని సత్యం తెలుసుకోవడానికి మనం దీన్ని ఉపయోగించుకోవాలి. గొప్ప అవకాశం మనకి. మరి ఒక జాబ్ కోసము ఒక 10,000 మంది 50,000 మంది క్యూలో ఎలా ఉన్నారో, ఒక మానవ జన్మ కోసం, ఒక శరీరం కోసం ఎన్నో ఆత్మలు రెడీగా ఉన్నాయి, కానీ వాళ్ళ అందరికీ అవకాశం రావాల. చూపిస్తుంటారు చూడండి మనకి భీమనేని వంశీ క్లాసెస్ మీరు చూస్తుంటారా? మీరు ఎప్పుడు వచ్చారా మేడం మీరు ధ్యానంలోకి? మామూలుగా అయితే తెలుసు మేడం, కదే వంశీ సార్ది చూడలేదు. సార్ ఇక్కడికి వస్తే 2-3 క్లాసులు విన్నాను. వంశీ సార్ క్లాసులు బాగుంటాయి మేడం, వినండి. ఆయన అంతా షార్ట్ కట్ లో చెప్తాడు మేడం. నేను కూడా ఆయన జ్ఞానాన్ని నాకు బాగా ఇష్టం అన్నమాట. ఈజీగా అర్థమయ్యే ప్రాసెస్. అంటే ఇప్పుడు మనకి ఏమన్నారు, ఈ జగమే ఒక మాయ, బతికే ఒక మాయ, వేదాలలో సారం ఇంతేనాయ్యా అంటే, వేదాలంతా చదివి తెలుసుకోవాల్సిందంటే ఇదంతా మాయ. అంటే ఈ మాయ, మనలో ఉన్న మాయను మనం దాటగలిగి సత్యం అనేది అవగతం అవుతుంది అనమాట ధ్యానం ద్వారానే. అంటే వేదాలంతా చదివి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇదంతా మాయ, సతులు మాయ, సుతులు మాయ, సంసారం ఇదంతా మాయ. కానీ ఆ మాయలో పడి ఇది నాది, అది నాది, నా బిడ్డ, నేను, నాది, నా ఇల్లు, నా భర్త అంటే ఇదంతా ఇప్పుడు క్షణికమైనది. ఇప్పుడు ఈ భర్త ఈ రూపంలో ఈ రోజు ఉంటాడు, శరీరం బాడీ వికెట్ అయిందంటే ఉండదు. మనం ఈ రోజు ఉంటాం ఈ శరీరంలో, మరి బాడీ వికెట్ అయిందంటే ఈ ప్రపంచంలో ఉండము. అంటే ఇదంతా మాయనే కదా, కనిపించేదంతా మాయ, కనిపించనిదే సత్యము. ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటే మన అంతరాత్మకు మన దగ్గర అయితే మన ఆత్మలో ఉన్న పరమాత్ముడే మనకి అంతా చెప్తాడు. యాడేం లేదు, సర్వం నీలోనే ఉంది అంటారు. ఇవన్నీ నేను ఇలా ధ్యానం చేయడం ద్వారా నా అంతరాత్మలో నుంచి నాకు అందిన జ్ఞానమే మేడం ఇదంతా.
ఈ ఏ మాట అయితే వచ్చిందో దానికి అర్థమైంది, పరమార్థమైంది. ఇప్పుడు ఈ జగమే ఒక మాయ, బతికే ఒక మాయ, వేదాలలో సారం ఇంతేనా అంటే ఇదంతా మాయన, వేదాలలో అంతా చదివి తెలుసుకోవాల్సింది ఇదంతా మాయ అని తెలుసుకోవడం కోసం ఆ వేదాలు చదువుతున్నారు. అదే ఒక షార్ట్ కట్, ఆ మాటలో అర్థమైపోయింది, వేదాలు చదవకుండానే అర్థమైపోయింది. నేను ఎప్పుడు ఈ జన్మలో అయితే దీపారాధనలు అవన్నీ, పూజలు అవన్నీ ఏం చేయలేదు మేడం. ఒక రైతు బిడ్డను నేను. పుట్టింది రైతు కుటుంబం, చేసేది కూడా వ్యవసాయమే ఇప్పటికీ కూడా. అలా మనం ప్రకృతిలో ఉన్నప్పుడు, మనకి ప్రకృతి మౌనంగా ఉన్నప్పుడు, మనకి అలా నేచర్లో నుంచి మనకి ఆ జ్ఞానం అనేది అందుతూ ఉంటుంది. ఎప్పుడన్నా ఏదైనా అనిపించినప్పుడు ఓ ఇది రైట్ ఇది రాంగ్ అని మన సోల్ మనకు చెప్తూ ఉంటుంది. అంత చెత్త అంతా లోపల వేసుకోకూడదు. మనం వేసుకున్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఇంటి నిండా చెత్త ఉన్నప్పుడు మనకి బాగుండదు, ఇబ్బందిగా ఉంటుంది. అదే నీట్గా ఉండి సుగంధ పరిమళాల వాసన ఉన్నప్పుడు మనకి హ్యాపీగా ఉంటది కదా. అలాగా మన మనసును ఎప్పుడు ఖాళీగా ఉంచుకోవాలి, చెత్తను వేసుకోకూడదు. ఆ టీవీ సీరియళ్ళు అన్ని లోపల అన్ని చెత్తేసుకోకుండా మనతో మనం గడిపినప్పుడు చూడాలి, తప్పులేదు. కానీ రైట్ రాంగ్ లెక్క తెలుసుకోవడం కోసము అలా మనం అన్నిటిని చూసి అన్నిటిని విని తెలుసుకోవాలి. అంతవరకే పనికొచ్చేవి తీసుకోవాలా, పనికి రానివి వదిలేయాలి, అంతే. అలా ఉంటది అనమాట ఈ సబ్జెక్ట్ బాగుంది అంతా. మేడం. అయితే వేపాకు నుంచి నేర్చుకున్నాం. వాడతాను మేడం, టాబ్లెట్స్ వాడం అసలు. ఏది వచ్చినా ఎప్పుడు వేపాకునే వాడుకుంటాను. అవునా? ఓకే. నేను అలా నా శరీరాన్ని నేను అలాగే శుద్ధి చేసుకున్నాను మేడం. బాడీ పెయిన్స్ అంటే ఎంత పని చేసినా 24 గంటలు ఏ పని చేసినా వ్యవసాయం మాకు 10 ఎకరాల పొలం ఉంది. పొలం పనులు కూడా నేను చూసుకుంటాను. రీసెంట్‌గా సర్పంచ్‌గా ఉన్నాను. ఆ పనులు చేసుకుంటాము. కుటుంబ ధర్మం చేసుకుంటాము. ర్యాలీలకి, క్లాసులకి వెళ్తుంటాము. అన్నీ అంటే ఈ శరీరం భగవంతుడు ఇచ్చిన ఆయన, అంటే ఆయన చేతిలో మనం పనిముట్లం. ఆయన ఉదయం ఎటు నడిపిస్తే అటువైపు మన కాడికి ఏ పని వస్తే దానికి సరెండర్ అయ్యి మనము ధర్మంగా చేయాలి, అంతే. ఎప్పుడొచ్చారు మేడం మీరు ఈ ధ్యానంలోకి? నేనా మేడం, ధ్యానం తెలుసు కానీ మేడం, సంవత్సరం నుంచి బాగా డైలీ చేస్తున్నాను మేడం. మేము 2012లో మాకు ఈ ధ్యానం అందింది మేడం. బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. ఓకే. అదే మేడం, నేను పిరమిడ్ చేస్తున్నాను మేడం నేను. అంటే అందరికీ ఇప్పుడు మన ఇంటికి రమ్మంటే ఎవరు రారు మేడం. గుడికి అయితే అందరం వెళ్తామా లేదా? అలా మనము ఒక సెంటర్ చేస్తే అక్కడ క్లాసులు అరేంజ్ చేస్తే, ఇప్పుడు మన క్లాసులు వింటున్నాం కాబట్టి మనకి ఏదో తెలియనివి తెలుసుకొని మన జీవితాన్ని సరిదిద్దుకుంటున్నాం. అలా ఒక సెంటర్ ఉంటే మనం అక్కడికి అందరూ వచ్చి ఎవరో ఒక మన గురువుల ద్వారా ఈ జ్ఞానాన్ని మనం పంచవచ్చు అని ఒక సెంటర్ చేస్తున్నాను మేడం నేను. కాబట్టి మీరు కూడా ఏమన్నా చేయాలనుకుంటే చేయండి మేడం. చెప్పడం మాత్రమే మా ధర్మం, చేయడం మీ ధర్మం. ఏమన్నా మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి మేడం, చెప్తాను. నమస్తే మేడం. నమస్తే మేడం. చాలా ఎక్కడ చాలా మేడం? బాగుంది మేడం. మీ అనుభవం జ్ఞానం చాలా బాగుంది మేడం. ఇది వరకు చెప్పారు మీరు క్లాసులు, చాలా బాగుంది మేడం. సినిమా కోసం కూడా చెప్పారు, చాలా చాలా బాగుంది మేడం. ధ్యానం మేడం. చేస్తే ఏదైనా సాధించగలమని మిమ్మల్ని చూసి మీరు చాలా చాలా బాగా చేస్తున్నారని చెప్పారు. బాగుంది మేడం క్లాస్ అంతా. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. మేడం. థ్యాంక్ యూ. ఎక్కడ మేడం ఇది? రాజమండ్రి మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా శతకోటి ధన్యవాదాలు. ఇక్కడ గురువారి మనం అందరికన్నా ముందు మనకి కూడా పరమాత్మ, మనం వింటున్నాం, మనం కూడా ఇక్కడ జ్ఞానం నేర్చుకుంటున్నాం. అవును మీ మేడం. ద్వారా ప్రతిరోజు జ్ఞానం అందింది మళ్ళీ, అంతే. ఇదంతా మనం అందరం నేర్చుకోవడానికే భూమి మీదకి వచ్చినాం. మీరే ఈరోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినారు. మీ ద్వారా నాకు ఇంకా నన్ను నేను దృఢంగా నిలబడడానికి, నా కాడికి వచ్చిన పని చేయడానికి, ఇంకా నేను ఏదో ఇంకా వెలతిలాగా ఉంటది, ఆ వెలతిని కూడా పోయి నన్ను నేను నిలబడి నిలబడాలి, చెయ్యాలి అని ఒక తపన మళ్ళీ మీ ద్వారా నాకు ఆ జ్ఞానం అందింది మేడం ఈరోజు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం ఎవరైనా నమస్తే మేడం. నమస్తే నమస్తే మేడం. మేడం. నమస్తే మేడం. చాలా బాగా చెప్పారండి. మూలం గురించి చాలా బాగా చెప్పారండి. మేడం. మూలం గురించి చాలా బాగా చెప్పారండి. మానవ జీవిత సారాంశం గురించి చాలా బాగా చెప్పారు మేడం. ఓకే మేడం. అన్ని వివరంగా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ మనకి
భార్య భవబంధాల నుంచి విముక్తులం కావాలి, బందీగా కాకూడదు. ఎంతసేపు వాళ్ళకి చేయాలి ధర్మం మన పని, అంటే బంధంలో ఇరుక్కోకుండా బందీ కాకుండా బాధ్యతతో చేయాలి అంతే. ఆ జ్ఞానము పద్మ మేడం రికార్డ్ ఆఫ్ చేయలేదు మేడం. పద్మ మేడం మేడం. ఆకుల పద్మ మేడం ఓకే రికార్డు ఆఫ్ చేయలేదు మేడం. ఓకే మేడం. ఓకేనా మేడం? మేడం చెప్పండి మేడం. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. కొంచెం మీ నెంబర్ చెప్పరా, ఇందాక నోట్ చేసుకోలేదు. తీసుకోండి మేడం. చెప్పండి. రాజీ మేడం దగ్గరైనా ఉంటది, ఎవరైనా కూడా తీసుకోండి. ఏమన్నా ఫోన్ ద్వారా కూడా మేము జ్ఞానాన్ని పంచుతాం మేడం. ఓకే మేడం, నెంబర్ చెప్పండి. ఆ గురువులు ఇచ్చిన జ్ఞానాన్ని మేము ఎప్పుడు పంచడానికి సంసిద్ధంగా ఉంటాం మేడం. 9110 9110 53 53 61 61 67 మేడం. 67 9110 5361 67. ఓకే మేడం. చాలా బాగా చెప్పారు మేడం. మాకు ఈ అవకాశం ఇచ్చిన ఆత్మస్వరూపులందరికీ శతకోటి ధన్యవాదాలు మేడం. మేడం ఫిబ్రవరి నెలలో మేడం 14 నుంచి 20వ తారీఖు వరకు పత్రిజీ మహిళా చైతన్య యాగం జరుగుతుంది మేడం. మీరు తప్పకుండా రావాలి. ఖచ్చితంగా. ప్రకృతి మాత మాకు కూడా భాగ్యాన్ని ఇవ్వాలని ప్రకృతి మాతకు నేను శరణు వేడుకుంటున్నాను మేడం. అవకాశం మాకు కూడా మీ లోక కళ్యాణం చేసే ఆ ధ్యాన మహాయజ్ఞంలో మాకు సేవ చేసుకునే భాగ్యంని కల్పించాలని నేను కూడా హృదయపూర్వకంగా ప్రకృతి మాతను శరణు వేడుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, బాగా చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఓకేనా మేడం? ఓకే మేడం, ఇంకెవరు మాట్లాడేవాళ్ళు లేరు. ఇంకా ఎవరైనా క్లోజ్ ఉంటే చేసుకున్నాను. ఓకే మేడం. ఎంతమంది జాయిన్ అయినారు మేడం? 20 మెంబర్స్ జాయిన్ అయ్యారు. 20. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఏమన్నా క్లాస్ ఉంటే వేరే వాళ్ళు జూమ్ లో ఉంటే కూడా చెప్పండి మేడం. నా నెంబరు నేను జూమ్ చేస్తాను ఇంట్లో నుంచి. మేడం, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మాస్టర్స్. మేడం అందరికీ బాయ్ మేడం. రేపు పొద్దుట జూమ్ లో కలుద్దాం మేడం. 3 గంటలు 1 గంట సంగతిలో కలుద్దాం మేడం. థ్యాంక్ యూ మేడం. అందరికీ బాయ్. బాయ్ మేడం. వీడియో పెట్టండి మేడం నాకు. మేడం రాజీ మేడం, మీరు యూట్యూబ్ లో పెట్టండి మేడం నాకు. పెడతారు మేడం, భక్తిజీ మహిళా చైతన్యంలో యూట్యూబ్ లో పెడతారు. ఆ మేడం అంటే వెంటనే అవ్వలేదు, ఈ రోజు ఊరు వెళ్తారట మేడం, రేపు ఎల్లుండి పెడతారు. అయినప్పుడే పెట్టండి మేడం. ఓకే మేడం. బాయ్ మేడం. బాయ్ మేడం. ఓకే మేడం. బాయ్ మేడం. సుష్మా మేడం బాయ్ మేడం. బాయ్ అండి అందరికి. బాయ్. బాయ్.